మీ పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి మీ వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. దేవన తండ్రి, ద్వారక తిరుమలలో సియోను ప్రార్థనా మందిరము జరిగిన 5 సంవత్సరాలు కూడా ఎంతో క్షేమకరంగా మీరు నడిపిస్తూ వచ్చారు. దేవన తండ్రి, పరిశుద్ధమైన సత్యమైన వాక్యము ద్వారా ఎందరో ఈ ప్రాంతములో మారు మనసు పొందుటకును మీ బిడ్డలుగా చేయబోటకును మీ దాసుని మీరు వాడుకుంటూ వచ్చారు. అందును బట్టి మిమ్మలను స్తుతిస్తూ ఉన్నాం. తిరిగిన ప్రభా 6వ సంవత్సరం అనే దయా కిరీటాన్ని మీరు దయచేసినందుకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, మీరు ఇచ్చినటువంటి ఈ నూతన సంవత్సరమును జ్ఞాపకం చేసుకుంటూ మీ దాసుడు పరిశుద్ధులను, దేవాన తండ్రి వారి యొక్క బంధువులను, మిత్రులను, దేవుని యొక్క సేవకులను, దేవుని పిల్లలను ఈ స్థలానికి తీసుకుని వచ్చి వారు నా ప్రభా ఈ సంవత్సరం ఆరంభములో మిమ్మల్ని స్తుతించుటకు మీరు చూపుచూ వచ్చిన మీ మహాకృపను బట్టి మరొకసారి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, పాటల ద్వారా మీరే ఘనత మహిమ ప్రభావాలు వహించారని మేము నమ్ముతూ ఉన్నాం. నిలబడినటువంటి మీ దాసులను మీరు మరుగుపరుచుకోనండి. దేవా, మీ పరిశుద్ధాత్మ యొక్క సంచారమును, మీ పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును మా మధ్యలో ఉంచురండి. మీ దాసుని ద్వారా దేవ ఈ సంవత్సరం అంతట్లో కూడా ఈ సంఘము, సహవాసము, పరిశుద్ధులు, దేవ వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి సేవకులు, వారి యొక్క పరిచర్యలు ఏ విధముగా నా ప్రభావ ముందుకు తీసుకుని వెళ్ళాలో, మీ రాజ్య మహిమ కొరకు ఎవరెవరు ఏ విధమైనటువంటి పాత్రలుగా వాడబడాలో మీ దాసుని చేత దేవా తండ్రి మీరే మాట్లాడుచు రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. కూడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా నా ప్రభావ మీరు దర్శించండి. దేవ విత్తబడిన వాక్యము దేవా తండ్రి ఫలించి అభివృద్ధి చెందగలిగినట్లు మీరే కాపుగాసి నీరు గట్టి ఫలింపజేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. మరోసారి మీ దాసులను మీ హస్తాలకు అప్పగించుకుంటూ నా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. క్రింద కూర్చోగలిగినటువంటి వారు దయతో ముందుకు రండి, ఖాళీ ఉంది. ఇంకా వాక్యం చెప్తున్న సమయంలో ఎవరు కూడా ఏ విధమైన డిస్టర్బెన్స్ చేయొద్దు. కింద కూర్చోగలిగిన వారు త్వరగా వచ్చి క్రింద ఖాళీ ఉంది కూర్చోండి. ఈ సమయం కొరకై దేవుని వాక్యంలో నుండి ఒక వచనం చదువుకుందాము. ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 29వ వచనాన్ని చదవగలిగినటువంటి వారందరూ కూడా నాతో కలిసి చదవడానికి ప్రయత్నం చేయండి. ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 29వ వచనం చదవండి. దేశమా 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 యెహోవా మాట వినుము. దేశమా 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 యెహోవా మాట వినుము. మనం చదువుకున్నటువంటి మాట దేవుడు ప్రజలతో, మనుషులతో, మానవులతో మాట్లాడుతున్నాడు. దేశం అంటే మనం ఎరుగుదుము, దేశం అంటే మట్టి కాదని మనుషులు అని మన యొక్క పెద్దలు చెప్తూ వచ్చినారు. సో ఇప్పుడు దయగలిగినటువంటి దేవుడు మానవులైనటువంటి వారితో మాట్లాడుతూ ఏం చెప్తున్నాడంటే, దేశమా 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 యెహోవా మాట వినుము. చెప్పేది ఎవరయ్యా అంటే
దేవుడు చెప్తున్నాడు. చెప్పేది ఎవరికంటే లోకములో ఉండేటువంటి మానవులైనటువంటి వారికి. ఇక్కడ మనం చూస్తున్నాము, రిపిటేషన్ అంటే 3 సార్లు ఉంది. దేశమా దేశమా దేశమా. మనము ఏదైనా ఒక సందర్భాన్ని పదే పదే చెప్తున్నామంటే అర్థం ఏంటంటే దాని అర్జెన్సీ, అవసరత, ప్రాముఖ్యత. ఎవరైనా టౌన్లోకి వెళ్ళి ఇక్కడ బజార్లోకి వెళ్ళి వస్తానంటే వెళ్ళిరా నాన్న అంటాం. ఏ హైదరాబాదుకు వెళ్తున్నారంటే కొంచెం జాగ్రత్తగా వెళ్ళరా బాబు అని చెప్తాం. ఫారిన్ వెళ్తుంటే ఇంటి దగ్గర చెప్తాము, బస్ స్టాండ్లో చెప్తాము, ఎయిర్పోర్ట్లో కూడా చెప్తాం. ఏమీ కారణం అంటే దాని ప్రాముఖ్యత అటువంటిది. ఇక్కడ దయగలిగినటువంటి దేవుడు మానవులైనటువంటి వారికి అవసరతను బట్టి, ప్రాముఖ్యతను బట్టి, అవి ఉండే గ్రావిటీ అంటే దాని యొక్క అత్యవసరతమైనటువంటి పరిస్థితిని బట్టి దేశమా దేశమా దేశమని ఆ ఇంటెన్సిటీ అనేటువంటిది, అంటే దాని యొక్క ప్రాముఖ్యత, అర్జెన్సీ అనేటువంటిది మనం ఇక్కడ గుర్తించాలి. ఎందుకు అంత ప్రాముఖ్యమైనటువంటి విషయం అది? మానవులైనటువంటి వారికి లోకములో మరి కులము, మతము, జాతి, భాష, రంగు ఏదైనప్పటికీ మానవ జాతి అంతటికీ కూడా దేవుడిచ్చేటువంటి ప్రేమపూర్వకమైన పిలుపు అనండి, లేదంటే ఒక హెచ్చరిక అయినా కానివ్వండి, ఎందుకు ఆయన ఆ విధంగా చెప్తున్నాడు, దేశమా దేశమా దేశమా. సో ఆ యొక్క మాట, దాని యొక్క ప్రాముఖ్యత మనం గుర్తించాలంటే మొట్టమొదటి చెప్పేది ఎవరు అనేటువంటిది కూడా మనం ఎరగాలి. అది సీరియస్గా తీసుకోవాలా, లైట్గా తీసుకోవాలా, అసలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదా అనేటువంటిది చెప్పేటువంటి ఆయన మీద ఆధారపడి ఉంటుంది. సో ఇక్కడ చెప్పేటువంటి ఆయన ఎవరయ్యా అంటే సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, భూమి ఆకాశములను కలుగు చేసినటువంటి దేవుడు, సూర్యచంద్ర నక్షత్రములను కలుగు చేసినటువంటి దేవుడు, అందరికంటే పైనున్నటువంటి దేవుడు, ఆకాశము నా సింహాసనం అని చెప్పినటువంటి దేవుడు, మహోన్నతమైన పరిశుద్ధమైన స్థలాల్లో నివసించేటువంటి మహోన్నతుడు ఈ మాట చెప్తూ ఉన్నాడు. మానవుడు కాదు చెప్పేది, తోటి మనుషులు కాదు, తండ్రి కాదు, బోధకుడు కాదు, గురువు గారు కాదు, దేవాది దేవుడు చెప్తున్నాడు. ఆయన సర్వశక్తిమంతుడు, నిన్ను నన్ను కలుగు చేసిన వాడు. దేవుని వాక్యంలో మనం చదువుతాం, ఆయన ఊపిరినిచ్చినటువంటి వాడు, మనలను పుట్టించిన వాడు, మన సృష్టికర్త, మన నిర్మాణకుడు. ఇటువంటి గొప్ప దేవుడు ఆయన సృష్టికర్త మాత్రమే కాకుండా మహోన్నతుడు, అన్ని నామముల కంటే కూడా పైనాము వహించినటువంటి వాడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, అమరత్వం కలిగినటువంటి వాడు, ఎవరూ సమీపింపరానటువంటి తేజస్సులో నివసించేటువంటి వాడు. ఆయనే దేవుడు. కనుక దేవుడు అంటే మనం అనుకున్నట్లుగా, మనం తోచినట్లుగా, మనకి ఇష్టమైనట్టుగా, మనం నచ్చినట్లుగా ఆయన మాట్లాడేటువంటి వాడు కాదు. ఆయన పైనున్నవాడు, మనం కిందున్నాం. ఆయన అధికారం కలిగినటువంటి వాడు. మనం లోకంలో చూస్తున్నాం, సమస్తాన్ని కూడా నిర్వహిస్తూ ఉన్నటువంటి వాడు, ప్రపంచములను నిర్మించినటువంటి వాడు. దేవుని వాక్యంలో చూస్తాం, కలిగి ఉన్నది ఏది కూడా నేను లేకుండా కలగలేదని చెప్పినటువంటి వాడు. ప్రియులారా, మనలను కలుగు చేసిన వాడు మన సృష్టికర్త, మన నిర్మాణకుడు. ఈ విధముగా సర్వశక్తి కలిగినటువంటి వాడు ఏదైనా చేయుట కొరకై
శక్తిమంతుడు, ఈ రాత్రి సర్వలోక సృష్టికర్త, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక నాథుడు మానవులైనటువంటి వారితో చెప్పే మాట ఏంటంటే, దేశమా దేశమా దేశమా, దేశంలో ఉండేటువంటి ప్రజలారా నా మాట వినుడి. కనుక దయచేసి మొట్టమొదటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ రాత్రి ఈ మాట నీకు వినిపిస్తున్నటువంటి వాడు ఆయన దేవుడు, నిన్ను కలుగు చేసిన వాడు, నిన్ను పుట్టించిన వాడు. నీ కాలగతులన్నీ కూడా ఆయన వశములో ఉన్నాయి. ఆయన బ్రతకమన్నాడు కనుక మనం బ్రతుకుతున్నాం. మన జీవితానికి ఆది అంతము అయినటువంటి వాడు ఆయన. ఈ సృష్టి యావత్తును కూడా కలుగు చేసినటువంటి వాడు మాత్రమే కాదు, ఆయన సస్టైనర్, ఆయన క్రియేటర్ మాత్రమే కాదు, అంటే కలుగు చేసినటువంటి వాడు మాత్రమే కాదు, నిర్వహిస్తూ ఉన్నటువంటి వాడు, పరిపాలన చేస్తున్నటువంటి వాడు. ఈనాడు లోకములో ఉండే అన్నీ కూడా సృష్టి యావత్తు ఆయన మాట వింటూ ఉంది, ఆయనకు లోబడుతూ ఉంది. దేవుని వాక్యంలో చూస్తూ వచ్చినప్పుడు ఆయన సూర్యుడిని ఆపు చేయగలిగినటువంటి వాడు, చంద్రుణ్ణి నిలుపు చేసినటువంటి వాడు, సముద్రాన్ని గద్దించినటువంటి వాడు, తుఫానును పుట్టించిన వాడు, తుఫాను ఆఫ్ చేసినటువంటి వాడు, భూమిని బద్దలు చేసినటువంటి వాడు, తిరిగి భూమిని పూడ్చగలిగినటువంటి వాడు. అదే విధముగా నీ కాలగతులు అన్నీ కూడా ఆయన వశములో ఉన్నాయి. ప్రియులారా, అటువంటి గొప్ప దేవుడు, సర్వోన్నతుడైనటువంటి దేవుడు ఈ రాత్రి ఇక్కడ కూర్చున్నటువంటి వారితోనూ, ఈ మాటలు వింటున్నటువంటి వారితోనూ చెప్పే మాట ఏంటంటే, దేశమా దేశమా దేశమా, ఓ ప్రజలారా దేవుని మాట వినండి. కనుక మొట్టమొదటగా మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, నీతో మాట్లాడుతున్నటువంటి వాడు దేవుడు, పైన ఉన్నటువంటి వాడు. సరే, మనకి మానవులైనటువంటి వారికి ఎందుకు ఈ మాట చెప్తున్నాడు అని అంటే, అక్కడ మనం చదువుకున్నటువంటి భాగంలో ఇర్మియా అనేటువంటి ఒక ప్రవక్త, దేవుని దాసుడు ఇశ్రాయేలీలతో మాట్లాడుతూ దేవుని మాట వినండి అని చెప్తున్నాడు. ఎందుకు ఇశ్రాయేలు ప్రజలకు దేవుని మాట వినండి అని చెప్తున్నాడంటే, అక్కడ ఒక చక్కటి మాట ఉంది చూడండి. అదే ఇర్మియా గ్రంథం మనం చదివిన 22వ అధ్యాయంలో 21వ వచనం నేను చదువుతున్నాను చూడండి. 22:21లో, నీ క్షేమకాలములో నీతో మాట్లాడితిని గాని నేను విననని వంటివి, నా మాట వినకపోవుటయే నీకు బాల్యము నుండి. సో మానవులైనటువంటి వారికి వెన్నతో పెట్టినటువంటి విద్య ఏంటంటే, వారికి బాల్యం నుండి అభ్యాసం చేసినటువంటిది ఏంటంటే, వారు వాడికేటంటే, వారి అలవాటు ఏంటంటే మాట వినకపోవటం. ఎంత స్పష్టంగా ఉందో ఏమని, నా మాట వినకపోవుటయే నీకు వాడుక. ఇక్కడ కూర్చున్నటువంటి మనం అందరము కూడా ఒకసారి ఆలోచిస్తే, అది ఇశ్రాయేలు ప్రజలు మాత్రమే కాదు, వారు నిజముగానే దేవుని మాట వినలేదు, ఆయన మాట వారు వినకపోయిరని పలుమార్లు వాక్యంలో రాయబడి ఉంది. ఆయన అనేకమైన సార్లు వాళ్ళతో ప్రేమతో చెప్పాడు, గద్దింపుతో చెప్పాడు, వార్నింగ్ హెచ్చరికిస్తూ చెప్పినాడు. అయినప్పటికీ నీ వినలేదు. నిజముగా చూస్తే ఆయన ద్వారా కలుగు చేయబడిన వారు, ఆయన ద్వారా పిలువబడిన వారు, ఆయన సొత్తు, ఆయన స్వాస్యం అయినప్పటికీ కూడా వారు ఆయన మాట వినలేదు. ఆయన అంటాడు, ఈ 10 మార్లు మీరు నా మాట నన్ను వినకుండా, నా మాట వినకుండా నన్ను శోధించారు అని చెప్పాడు. ఈనాడు మానవులు ఉంటాడు, మనం బాల్యము నుండి కూడా, పుట్టినప్పటి నుండి కూడా దేవుని సృష్టి అయ్యుండి, దేవుని ద్వారా కలుగు చేయబడిన వారమై ఉండి, ప్రియులారా మనం దేవుని సృష్టి అనడానికి గల కారణం ఏంటంటే, ఎందుకు మనం దేవుని సృష్టి అని మనం మాట్లాడాలంటే, ఒక్కసారి మన రూపం ఆలోచిస్తే, మన యొక్క పోలిక ఆలోచిస్తే, మన స్వభావం ఆలోచిస్తే, మన రంగు రుచి ఏదైనప్పటికీ ఇది ఏది మన చాయిస్ కాదు, ఇది ఏది మన ఇష్టం కాదు.
దేవుడు తన చిత్త ప్రకారంగా లోకంలో మనల్ని పుట్టించాడు. నేను ఎంత హైట్ ఉండాలని నేను నిర్ణయించుకోలేదు, మరి నా తల్లి నిర్ణయించలేదు, నా తండ్రి నిర్ణయించలేదు. అలానే నేను ఏ డేట్లో పుట్టాలో వారు నిర్ణయించింది కాదు. నా రంగేంటో, నా ఆరోగ్యం ఏంటో, నా చేతులు ఎంత పొడుగు ఉండాలో, నా కాళ్ళు ఎంత పొడుగు ఉండాలో, ఇవేవి మనం నిర్ణయించుకున్నాయి కాదు. దేవుడు నిన్ను పుట్టించాడు. అటువంటి ఆ దేవుని మాట, నిన్ను కలుగు చేసినటువంటి దేవుడు, నీకు ఆరోగ్యం ఇచ్చినటువంటి దేవుడు ఇక్కడ మాట్లాడుతూ, నీ క్షేమకాలములో నేను నీతో మాట్లాడి తిని, నీ నువ్వు అన్ని ఆరోగ్యంగా ఉన్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు, సమృద్ధిలో ఉన్నప్పుడు నేను నీతో మాట్లాడి తిని కానీ నీవు విననని నేనంటివి. ఇశ్రాయేలు అటువంటి వారు. ఆ ఇర్మియా గ్రంథంలోనే మనం 6వ అధ్యాయంలో చూస్తుంటే దేవుడు వారితో మాట్లాడుతూ వచ్చాడు, వారిని హెచ్చరిస్తూ వచ్చాడు. మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏదైనా అందులో నడుచుకొనుడి. అయ్యా, మంచి మార్గంలో నడవండి, సన్మార్గంలో నడవండి, అది దేవుని మార్గంలో నడవండి, భక్తి మార్గంలో నడవండి అని, ఇది మేలు కలిగే మార్గం, జీవము కలిగి చేసే మార్గం, పరలోకాన్ని ఇచ్చేటువంటి మార్గం, స్వర్గానికి మోక్షానికి చేర్చే మార్గం అని మాట్లాడితే వాళ్ళు అన్నారట అక్కడ, మీకు నెమ్మది కలుగుద్ది, మీకు సంతోషం వస్తుంది అని వాళ్ళతో మాట్లాడుతుంటే కింద ఉంది, వారు మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు. మౌనంగా ఉండొచ్చు కదా, మౌనం అర్ధాంగీకారం అంటారు. మౌనంగా ఉంటే వాడికి ఇష్టం లేదు కావాలనుకోవచ్చు. వాళ్ళు మౌనంగా ఉండే మనుషులు కాదు. మేము వినము, నువ్వు చెప్పేటువంటి మాట మేము వినము. కారణం ఏంటంటే నా మాట వినకపోవుటయే నీకు బాల్యము నుండి. ఎక్కడుండేటువంటి వారందరూ కూడా ఒకసారి ఆలోచించండి. ఎన్నిసార్లు దేవుడు నీతో మాట్లాడలేదు, ఎన్నిసార్లు దేవుని వాక్యం మీకు వినపడలేదు. ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడని, ఆయన సృష్టికర్తని, ఆయన నిజమైన దేవుడని, ఆయన పరలోకాన్ని చేర్చే దేవుడని, నీ జీవితాన్ని మార్చేటువంటి దేవుడని, నీ బ్రతుకును మార్చగలిగిన వాడని, నీకు ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్కాలం ఇచ్చాడు, నీకు ఐశ్వర్యం ఇచ్చాడు, సదుపాయాలు ఇచ్చాడు, నిన్ను నడిపిస్తున్నటువంటి వాడు. అయినప్పటికీ ఇశ్రాయేలు చెప్తున్నారు, మేము అందులో నడుచుకొనము. అంతేకాదు, వాళ్ళు ఎంత మూర్ఖులంటే, అదే ఇర్మియా గ్రంథం దయతో చూడండి 44వ అధ్యాయంలో వాళ్ళు మాట్లాడుతూ, ప్రవక్త వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే వారిని, అయ్యా మీరు మార్చుకోండి, మీ ప్రవర్తన మార్చుకోండి అని మాట్లాడుతుంటే, అక్కడ 44వ అధ్యాయం 15వ వచనం అంతా చెప్పను కానీ అక్కడంట భార్యలు, భర్తలు, స్త్రీలు, పురుషులు అందరూ చేరి ఇర్మియాకి ఈ విధంగా చెప్తున్నారట. ఏమనంటాడో చివరిలో ఉంది, యెహోవా నామమును బట్టి నీవు మాకు ప్రకటించు ఈ మాటను మేము అంగీకరించము. దేవుని నామాన్ని బట్టి చెప్తున్నాడని వాళ్ళే చెప్తున్నారు. దేవుని నామాన్ని బట్టి నీవు మాకు ప్రకటించేటువంటి మాట మేము అంగీకరించాం. అయ్యా, నీ తల్లి మాట వినకపోతే పర్లే అని, వినొద్దని కాదు నేను చెప్పేది. నీ తల్లిదండ్రుల మాట వినకపోయినా పర్లే, నీ బోధకుడు మాట వినకపోయినా కొంత పర్లేదు, లేదంటే మీ యొక్క టీచరో, మాస్టరో, గురువో ఆయన మాట వినకపోయినా పర్లే. నీతో మాట్లాడుతున్నది మనుషుడు కాదు. ఈ రాత్రి నిన్ను నా మాట వినుము, నా మాటకి లోబడుము అని ప్రేమతో ఎన్నో మార్లు నువ్వు వినకపోయినప్పటికీ, నువ్వు లోబడకపోయినప్పటికీ ఆయన సహించి ఓర్చుకున్నటువంటి దేవుడు ఈ రాత్రి నీతో మానవ స్వరం కాదది, దేవుని యొక్క స్వరం నీకు వినబడుతుంది. దేశమా 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 యెహోవా మాట వినుము. ఇన్నేండ్లుగా ఇష్టానుసారంగా జీవించినటువంటి మనం ఆయనకు దూరంగా వయసు, ఆరోగ్యము, స్వేచ్ఛ, కులము, మతము, జాతి వీటిని ఆధారం చేసుకొని దేవుని మాట వినకుండా ఇష్టానుసారమైన జీవితం జీవిస్తూ, ఈ వయసు శాశ్వతం అనుకుంటూ, ఈ ఆరోగ్యం శాశ్వతం అనుకుంటూ, ఈ సదుపాయాలన్నీ శాశ్వతం అనుకుంటూ, ఈ అందం ఎప్పుడూ ఉంటుందని అనుకుంటూ, ఎవరెవరైతే ఈ రోజు వరకు కూడా
దేవుని మాట వినకుండా ఉన్నారో అటువంటి వారందరి కొరకై ప్రేమతో హెచ్చరికతో ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడేది ఏంటంటే, దేశమా 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 యెహోవా మాట వినుము. అయ్యా, ఏ అలవాట్లయితే ఉన్నాయో, ఏ అభ్యాసాలైతే ఉన్నాయో, ఎటువంటి బ్రతుకైతే బ్రతుకుతున్నావో, ఏం మాట్లాడుతున్నావో, ఏం చూస్తున్నావో, దేని కొరకైతే పరుగెడుతున్నావో, అది ఒకరోజు సమస్తము అవన్నీ కూడా విడిచిపెట్టవలసినటువంటి రోజు వస్తుంది. వీటి యందు నాకు సంతోషము లేదనేటువంటి రోజులు రాకమునిపే అని బైబిల్లో స్పష్టంగా ఉంది. నీ వయసు, నీ యవ్వనం, నీ ఆరోగ్యం, నీ సదుపాయాలు ఎప్పుడూ ఉండవు. దేవుని చేతిలో ఉన్నావు. కనుక ఈ రాత్రి ప్రేమ కలిగినటువంటి దేవుడు హెచ్చరికతో లేదా ప్రేమతో కనికరంతో నీతో మాట్లాడేది ఏంటంటే, దేశమా 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 యెహోవా మాట, ఏ కార్యముల్లో అయితే మునుగు తేలుతున్నావో, దేని కొరకైతే దేవుని నిర్లక్ష్య పెడుతున్నావో, ఏ సుఖం కొరకో, ఏ సౌఖ్యం కొరకో, లేదా ఏ అలవాటు కొరకో, ఎవరిని తృప్తిపరచడానికో దేవుని నిర్లక్ష్య పెడుతున్నావో, ఒక్కసారి రాత్రి ఆలోచించమని దేవుని నామాన్ని బట్టి మిమ్మలను దేవుని పేరట బ్రతిమాల్చున్నాం. కారణం ఏంటంటే, దేవుడు మాట్లాడినప్పుడు వినకపోతే, దేవుడు మాట్లాడినప్పుడు కనుక లోబడకపోతే దాని కాన్సిక్వెన్సెస్ వేరేగా ఉంటాయి, దాని పర్యవసానాలు వేరేగా ఉంటాయి. ఈ రోజున సుఖంగానే ఉన్నావు, ఈరోజు సంతోషంగానే ఉన్నావు. బైబిల్లో ఒక 2-3 ఉదాహరణలు చెప్తా. దేవుడు మాట్లాడినప్పుడే కనుక వినకపోతే ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది చూస్తే, ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతూ వచ్చాం. వాళ్ళ దేవుని బిడ్డలే, దేవుడు ఏర్పాటు చేసుకున్న వారే. వారు దేవుని మాట వినలేదు గనక, దేవునికి లోబడలేదు గనక బైబిల్లో ఏం చెప్తుందంటే, వారి హృదయాలు కఠినపరుచుకున్నారట. వారు దేవుని మాట ఎన్నోసార్లు దేవుడు వారిని హెచ్చరించినప్పటికీ, వారిని గద్దించినప్పటికీ, ప్రేమతో స్వరం వినిపించినప్పటికీ వారు హృదయాలు కఠినపరుచుకున్నారు గనక వారు విశ్రాంతిలో ప్రవేశించలేదని, అదే సమయంలో అరణ్యములో రాలిపోయారు. దేవుని ప్రజలే, అద్భుతాలు చూసిన వాళ్ళే ఎందుకు రాలిపోయారయ్య అంటే, వారు దేవుని మాట, నేడైనా నా మాట వింటే మీకు ఎంతో మేలంటూ మాట్లాడుతూ వచ్చాడు. ఇప్పుడైనా నా మాట వినండి ప్రవక్తలను పంపుతూ వచ్చాడు. పెందలగడే లేపి వారిని హెచ్చరించేదాని కొరకై ఎంతోమంది ప్రవక్తలు వెళ్ళారు. వారి మాట వినలేదు. అయ్యా, వినుచున్నటువంటి ప్రియుడా, దేవుని బిడ్డ, ఈనాటికి కాకపోతే ఎంతమంది బోధకులు నీకు దేవుని వాక్యం అందించలేదు. ఎన్నిసార్లు దేవుడు నీతో మాట్లాడుతూ లేదు. అదే విధముగా నీవు కూడా ఒకవేళ మాట వినని వాడవైతే, నీ వయసునో ఆరోగ్యాన్నో సదుపాయాలను ఆధారం చేసుకుని ఇష్టానుసారంగా తిరుగుతూ దేవుని సన్నిధిని, దేవుని ప్రజలను, దేవుని మందిరాన్ని విడిచిపెట్టి తిరుగుతున్నటువంటి వారైతే, ఈ రాత్రి ప్రేమ కలిగిన దేవుడు, శక్తి కలిగినటువంటి దేవుడు, నీ మీద అధికారం కలిగినటువంటి దేవుడు నీతో మాట్లాడేది ఏంటంటే, యెహోవా మాట వినుము. ఇశ్రాయేలీలు వినలేదు. వాళ్ళు ఏమైపోయారు? అరణ్యములో రాలిపోయారు. ఏ ఉద్దేశంతో అయితే దేవుడు వారిని వెలుపలకు తీసుకొచ్చాడో ఆ యొక్క ఉద్దేశం నెరవేరకుండా రాలిపోయారు. ఇంకొక ఆయన ఉన్నాడు. రండి, నిర్గమాకాండం 10వ అధ్యాయంలో ఒక మహారాజు గురించి మనం చూస్తుంటాం. నిర్గమాకాండం దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఆయన గురించి ఒక మాట అన్నాడు. నిర్గమాకాండం 10వ అధ్యాయం 3వ వచనంలో ఈ విధంగా ఉంది. కాబట్టి మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్ళి అతన్ని చూచి ఏలాగు చెప్పిరి, హెబ్రీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, ఎన్నాళ్ళ వరకు నాకు లొంగకయుంటావు. అయ్యా, ఈ మాట నీ కొరకే. ఎన్నాళ్ళ వరకు నీవు నాకు లొంగకుండా ఉంటావు. చిన్న మాటగా లేదది, చాలా కఠినమైనటువంటి మాట. ఎందుకంటే దేవుడు పలుమార్లు ఆయనతో మాట్లాడుతూ వచ్చాడు, అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకార్యాలు చేశాడు, ఆయన చూస్తూ వచ్చాడు. ఎన్నో ఇశ్రాయేలు ప్రజలు అడిగారు, మా దేవుని సేవించేదానికి మమ్మల్ని పోనీయమంటే ఆయన అన్నాడు, ఆయన మాట విని పోనిచ్చేదాని కొరకే యెహోవా
ఎవడు అతను వాడిన పదమది. ఆయన మాట విని పోనిచ్చేదాని కొరకై యెహోవా ఎవడు, ఎవడో ఆయన స్పష్టంగా చెప్పాడు. ఎన్నో వ్యాధులు, బాధలు, రోగాలు, తెగుళ్ళు ఇక రకరకాలుగా హింసించాడు. అయినప్పటికీ వినలే. అడిగాడు, ఎన్నాళ్ళ వరకు నీవు నాకు లొంగకుండా ఉంటావు? ఒకరోజు వచ్చింది, ఫరో, ఆయన సైన్యము, ఆయన గుర్రాలు, ఆయన రథాలు, ఆయన రౌతులు ఏమైనా అరణ్యములో మునిగిపోని. ఇశ్రాయేలు ప్రజలు రాలిపోయారు. ఫరో యొక్క సైన్యం అరణ్యములో, ఆ యొక్క నదిలో మునిగిపోయారు, సముద్రంలో. అపాయం కనిపెట్టుకునుంది, ప్రమాదం కనిపెట్టుకునుంది. రేపో ఎల్లుండో ఏమవుద్దో తెలియదు. ప్రేమ కలిగినటువంటి దేవుడు ప్రేమతో, ఎంతో జాలితో, నీ తండ్రి, నిన్ను పుట్టించిన వాడు, నిన్ను కలుగు చేసిన వాడు, నీ నిర్మాణకుడు, నీ నిర్వాహకుడు ఈ రాత్రి నీతో మాట్లాడేది ఏంటంటే, దేశమా 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 యెహోవా మాట వినుము. కనుక ఈ స్థలా నుంచి వెళ్ళక పూర్వం ఒక్కసారి ఆలోచించు. నీతోటే ప్రేమ కలిగినటువంటి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకొక ఆయనతో ఈ విధంగా చెప్పాడు. రండి, అది కూడా చదువుతాను, జాగ్రత్తగా వినండి. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం, దేవుని వాక్యంలో దానియేలు గ్రంథం అని ఉంది. 5వ అధ్యాయం 22వ వచనం, 737వ పేజీ పాత నిబంధనలో. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనంలో అక్కడ అంటాడు, బెల్షజరు, ఆ మాట, బెల్షజరు అతని కుమారుడు వగు నీవు ఈ సంగతంతయు ఏమెరుగుదుడు. బెల్షజరు అని అంటే వాళ్ళ తండ్రి గొప్ప రాజు, నెబుకద్నెజరు రాజు. ఆయన ఏం చేశాడంటే, దేవుడు ఆయనతో కొన్ని అద్భుతాలు చూపిస్తే, అగ్నిగుండంలో ముగ్గురిని వేస్తే నలుగురు ఉన్నారు. వాళ్ళ జ్ఞానులు చెప్పలేనటువంటి సందర్భాన్ని వాళ్ళ ప్రార్థన చేసి వాళ్ళు చెప్పినారు. అలానే ఎన్ని చూపించినప్పటికీ కూడా లోబడలేదు. ఆ నెబుకద్నెజరు లోబడకపోతే అక్కడ రాసిన మాట ఏంటంటే, అతడు ఎద్దువలే గడ్డి మేశాడు. ఎందుకు అంటే దేవుని మాట వినలేదు గనక. రాజు అయి ఉన్నప్పటికీ ఆ అధికారం నాది, నీకు రాజరికం ఇచ్చినోడు నేను, నీకు అధికారం ఇచ్చినోడు నేను, ఎవరిని పడగొట్టాలో వారిని పడగొట్టావు, ఎవరిని నిలబెట్టాలో వాళ్ళని నిలబెట్టావు. అయినప్పటికీ నన్ను గుర్తించలేదు కనుకని ఎద్దువలే గడ్డి మేశాడు. ఈ సంగతంతా కొడుకు తెలుసట. మా నాన్న దేవుని మాట వినలేదు గనక, దేవునికి లోబడలేదు గనక ఎద్దువలే గడ్డి మేశాడు, అరణ్యంలో ఉండవలసి వచ్చింది, తల మంచుకు తడిసింది, గోళ్ళు పెరిగిపోని అని అన్నీ ఎరిగినటువంటి ఈయన ఏం చేశాడట అని చెప్పుతూ అక్కడ ఈ సంగతి అంతయు ఎరుగుయుండియు నీ మనసును అణుచుకొనక నిన్ను నీవే హెచ్చించు. దేవుని మీద హెచ్చించుకున్నాడట. ఇక్కడ చాలామంది ఉన్నారు దేవుడికే తెలియలేదు అనుకుంటున్నారు. ఈరోజు వరకు దేవుణ్ణి ఎరగకుండా వాళ్ళ యొక్క పనుల్లో వాళ్ళు ఉంటూ నిమగ్నమై ఇష్టానుసారంగా జీవిస్తూ దేవునికే తెలియలేదు అనుకుంటున్నారు. అయ్యా, అక్కడ నీ సంగతంతా ఎరుగుతుడైనా, నీవు ఈ సంగతంతా ఎరిగి ఉండి కూడా అక్కడ అంటాడు, నీ మనసును అణుచుకొనక పరలోకమందున్నటువంటి ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకున్నావు అని చెబుతూ చివరిలో ఒక మాట రాశాడు. అదంతా చదవట్లేదు కానీ, నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమునున్నావో. అమ్మా, ఈ మాటలు వింటున్నటువంటి వారందరి కొరక ఇదే మాట. నీ ప్రాణమును, నీ సకల మార్గములను ఆయన నన్ను అనుమతించాడు కనుక నేను గట్టిగా అరుస్తున్నాను. ఏ కారణం చేతైనా స్టాప్ అంటే నా ప్రసంగం అవ్వలేదంటే ఏ విధమైన రైట్ కూడా లేదు. నా ప్రాణం ఆయన చేతిలో ఉంది, నా సకల మార్గములు ఆయన చేతిలో ఉన్నాయి. బయలుదేరి వచ్చాను, మరలా ఇంటికి వెళ్ళేటంత వరకు గ్యారంటీ లేదు. ఇది మన జీవితం. ఇంత అల్పమైనటువంటి స్వల్పమైన వారం, ఏ పాటి వారం నరులారా తిరిగి రండి అని పిలిస్తే, నా వయసు అవ్వలేదు, నా ఆరోగ్యం అవ్వలేదు, ఇంకా చాలా పనులు ఉన్నాయి, చక్కబెట్టుకోలేదు. ఆ పిలుపుని ఎవరం కాదనిలే. ఆ పిలుపు రాకమునిపే నీకు పిలిపిస్తున్నాడు. నా మాట విను అనేటువంటి పిలిపిస్తున్నాడు. ఆ చివరి పిలుపు రాకమునిపే
నరులారా తిరిగి రండి. దానికి ముందు పిలిపిస్తున్నాడు నీకు ఏమని? దేశమా దేశమా. ఈ మాట వినకపోవచ్చు, ఆ మాట వినకుండా ఉంటావా? నా వయసు అంటావా, నా ఆరోగ్యం అంటావా, కులం అంటావా, మతం అంటావా, రాజకీయం అంటావా, ఏదిగా నా పిలుపు నుండి తప్పించలేదు. దాని నుండి నువ్వు తప్పించుకోవాలంటే ఇక్కడ ఇంతో చెప్తున్నాడు, నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమునున్నవో ఆ దేవుని నీవు ఆ రాత్రే చచ్చిపోయాడు. ఆ కిందకెళ్ళి కనుక మీరు చూస్తూ వస్తే 30వ వచనంలో ఉందా, ఆ రాత్రి అందే. ఏమీ కారణం అంటే దేవుడు పలుమార్లు హెచ్చరించాడు, ఎన్నోసార్లు గద్దించాడు, ఎన్నోసార్లు మాట్లాడాడు, ఆయన ప్రేమ కలిగినటువంటి స్వరాన్ని వినిపించాడు. ఆయన వినలేదు గనక ఇప్పుడు మనం 3 చెప్పినాను. ఇశ్రాయేలీల అరణ్యంలో రాలిపోయారు, ఫరో సముద్రంలో మునిగిపోయాడు, ఇతడు ఆ రాత్రి హతుడయ్యాడు. నీ జీవితం ఎంత వాళ్ళ ముందు పోల్చుకుంటే మనం ఎంతటి వారం, ఏ క్షణానికి ఎప్పుడు ఏమవుద్దో ఎలా అవుద్దో మన దేశంలో మనం ఎరుగుదాం కదా, ఎరుగుదాం. ఇందిరాగాంధీ గారు మోస్ట్ పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్ ఏమైపోయింది? సంజయ్ గాంధీ గారు ఎంతో టెక్నిక్ ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్డ్ పైలట్ అలా మునిగి కింద పడింది, అయిపోయాడు. రాజీవ్ గాంధీ నీ ప్రాణం ఎంత? ఆయన స్వాధీనంలో ఉంది, ఆయన స్వాధీనంలో ఉంది. ఏ మనుషుడైనా సరే ఇక్కడ అంటాడు, నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమునున్నావో ఆ దేవుని రాత్రి నిన్ను ప్రేమించి, అయ్యా మనుషుడు కాదు నీతో మాట్లాడేది, చెప్పేటువంటి నేనంటే మీకు ఇష్టం లేకపోవచ్చే కానీ నా నోటి నుండి వచ్చినటువంటి మాట మాత్రం ఇది నీకు ఎంతైనా అవసరం. కారణం ఏంటంటే దేవుని మాట. దేశమా 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 యెహోవా మాట వినుము. లేని పక్షమందు ఒకవేళ ఈ రాత్రి కూడా దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటుండగా, నిన్ను సంధిస్తూ ఉంటుండగా, అయ్యా నేను పరలోకంలో ఉండే దేవుణ్ణు, సర్వశక్తి కలిగిన దేవుణ్ణు, నీ మీద అధికారం కలిగిన వాణ్ణు, నిన్ను పుట్టించిన వాణ్ణు, నీకు ఆరోగ్యం ఇచ్చినటువంటి వాణ్ణు, నిన్ను స్వస్థపరిచేవాణ్ణు, నీకు సకలమైనటువంటి సదుపాయాలు ఇచ్చిన వాణ్ణు నీతో మాట్లాడుతున్నానని చెప్తే నిర్లక్ష్య పెడితే, బైబిల్లో చూడండి మత్తయి సువార్త 23వ అధ్యాయంలో మరొక సందర్భం ఉంది. మత్తయి సువార్త 23వ అధ్యాయం 37వ వచనము. మత్తయి సువార్త 23:37 చదువుతున్నాను చూడండి. నేనే చదువుతున్నాను, ఒకవేళ నాతో చదవగలిగిన వారు చదవండి. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచూ ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల కిందికి ఎలాగూ చేర్చుకొనిను అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలని ఉంటిని. కానీ ఒక మాట వినండి, అక్కడ అంటాడు, యెరూషలేమా ఎంతో ప్రేమించి ఎన్నోసార్లు నీతో మాట్లాడాను. అదే అక్కడ అంటున్నాడు. ఏమని అంటాడంటే, ఏంటది, నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలనని ఉంటిని. ఎన్నో మార్లు నీతో మాట్లాడాడు, నిన్ను సంధించాడు, నీ జీవితం మార్చేదాని కొరకై, నీ అలవాట్లు మార్చేదాని కొరకై. వాళ్ళు ఎటువంటి వాళ్ళంట? యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపేదానా, నీ వద్దకు పంపిన వారిని రాళ్లతో కొట్టు ఉండుదానా. ఈనాడు కూడా లోకంలో అటువంటి మనుషులు ఉండొచ్చు. దేవుని మాట ప్రకటిస్తే, దేవుని గురించి మాట్లాడితే, దేవుని యొక్క మందిరాన్ని గురించి మాట్లాడితే ఇష్టం లేనటువంటి వారు ఎంతోమంది, ఎదిరించేవారు, పోరాడేవారు. ఒకవేళ ఈ మాటలు కనుక అటువంటి వారికి ఎవరికైనా వినబడుతూ ఉంటే దేవుడు ప్రేమించే ఈ మాటల్ని వినిపింపజేస్తున్నాడు. పంపబడినటువంటి ప్రవక్తలను చంపేదానా, కొట్టేదానా, నిన్ను ఎన్నోసార్లు ఓర్చుకున్నాను అని చెప్తూ ఒక మాట అన్నాడు. నేను నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలసి ఉంటిని కానీ నువ్వు వినలేదు గనక ఏమంటాడు, ఎన్నో మార్లు మీరు వల్లకపోతిరి. తర్వాత ఇదిగో మీ ఇల్లు మీకు అలా విడిచిపెట్టబట్టే, అలా ఇశ్రాయేలు ప్రజలను విడిచిపెట్టబట్టే మీరు చరిత్ర ఎరిగిన వారైతే, రాజకీయాలు గమనించేటువంటి వారైతే, ప్రపంచాన్ని గమనిస్తున్నటువంటి వారైతే, దేవుడు విడిచిపెట్టిన కారణం చేత ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఇశ్రాయేల్ దేశంలో నెమ్మది లేదు. రక్తపాతము, చావులు, మరణాలు, బాంబులు, యుద్ధాలు
ఎందుకు ప్రతిరోజు ఎందుకు చనిపోతున్నారు? దేవుడు ఏం చేశాడు? వాళ్ళని విడిచిపెట్టేశాడు. ఎందుకంటే యెరూషలేము వీధుల్లో ఆయన ప్రకటించినప్పుడు వినలే, ఆయన మీదకి తిరుగుబడ్డారు, ఆయనకు లోబడలేదు, ఆయన చంపారు, ఆయన హింసించారు, ఆయన బాధ పెట్టారు, ఆయన విడిచిపెట్టేశాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా శాంతి అనే పదం వాళ్ళ హిస్టరీలో లేదండి. వాళ్ళ డిక్షనరీలో తీసేశారు. వాళ్ళకి సమాధానం లేదు. ప్రియుడా, ఈ రోజు వరకు నీకు నెమ్మది ఉంది. దేవుడు నీతో మాట్లాడినప్పుడు నువ్వు కనుక వినకపోతే, లోబడకపోతే నీ స్థితి కూడా అదేనేమో. దేవుడు విడిచిపెడితే ఏమవుతావో? గూడు విడిచిపెట్టినటువంటి పక్షిలాగా తిరగవలసి వస్తుంది. కనుక నెమ్మది లేకుండా, సుఖం లేకుండా, శాంతి లేకుండా, ఆనందం లేకుండా తిరగవలసి వస్తుంది. ఆ దుస్థితి రాకమునుపు ప్రేమ కలిగినటువంటి దేవుడు, ఆయన దేవాది దేవుడై ఉండి, ఆయన సర్వ సృష్టికర్త అయి ఉండి 2025 సంవత్సరాలకు పూర్వమే 2025 సంవత్సరాలకు పూర్వమే యేసు క్రీస్తు అనే పేరున ఈ లోకంలోకి వచ్చాడు. ప్రియులారా, యేసు ప్రభు అంటే, యేసు అంటే ఓ కులానికి దేవుడు కాదు, ఒక మతానికి దేవుడు కాదు, ఒక జాతికి దేవుడు కాదు. ఎలా తెలుసు నీకు? ఆయన గురించి ఎప్పుడైనా విన్నావా? ఆయన గురించి రాసిన పత్రిక ఏదైనా చదివావా? ఆయన గురించినటువంటి పుస్తకం బైబిల్ చదివావా? చదవకుండా ఏ విధంగా ఒపీనియన్కి వస్తావు? ఆయన మా దేశం కాదు, మా రాష్ట్రం కాదు, మా కులం కాదు, మా మతం కాదని. సో ఏ మనుషుడి గురించి అయినా ఒక అభిప్రాయానికి రావాలంటే ఆయన గురించి చదివైనా ఉండాలి, ఆయన గురించి వినైనా ఉండాలి. వినకుండా, చదవకుండా ఒక అభిప్రాయానికి ఎలాగొస్తావు? ఆయన నీ కొరకై వచ్చినటువంటి, ఆయన పుడతాడకు ముందే 750 సంవత్సరాలకు పూర్వమే ఆయనకు పేరు పెట్టబడింది. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు. 750 సంవత్సరాలకు ముందు ఆయన ఎవరు కడుపును పుడతాడో రాశాడు, కుమారుడని రాశాడు, పేరు రాశాడు, ఏ ఊర్లో పుడతాడో రాశాడు, ఎలా పెరుగుతాడో రాశాడు, ఎలా చనిపోతాడో రాశాడు. ఆయనే యేసు ప్రభువారు లోకంలోకి వచ్చాడు, ఇమ్మానుయేలుగా వచ్చినాడు. అదే ఈనాడు ప్రపంచమంతా ఆయన పండగను గురించి చెప్తున్నారు. ఆయన లోక రక్షకుడుగా ప్రజలందరికీ కలుగుబోయేటువంటి సంతోషకరమైనటువంటి శుభవర్తమానం లోకంలోకి తెచ్చాడు. ఆ యేసు ప్రభువారు నిన్ను ప్రేమించి నీ కొరకై తన ప్రాణాన్ని అర్పణగాను బలిగాను పెట్టినాడు. ఆయన ఏ పాపం చేయలేదు, ఏ పాపం ఎరగడు. ఆయన అటువంటి దేవుడు నా పాపముల కొరకై ఆయన సిలువలో వేలాడాడు. ఆయన సిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు. చూడుము ఈ క్షణమే కల్వారిని, ప్రేమ ప్రభువు నీకై నిలచుండెను, గొప్ప రక్షణ నివ్వా శ్రీయేసుడు, సిలువాలో వ్రేలాడుచున్నాడుగా, సిలువాలో వ్రేలాడుచున్నాడుగా. మానవులెంతో చెడిపోయిరి, మరణించెదామాని తలపోయక, మానవులెంతో చెడిపోయిరి, మరణించెదామాని తలపోయక, ఎరుగారు మరణమునెక్కామని, నరకమున్నదాని వారెరుగారు, ఎరుగారు మరణమునెక్కామని, నరకమున్నదాని వారెరుగారు. చూడుము ఈ క్షణమే కల్వారిని, ప్రేమ ప్రభువు నీకై నిలుచుండెను, గొప్ప రక్షణ నివ్వా శ్రీయేసుడు, సిలువలో వేలాడుతున్నాడుగా. నీ కొరకై ప్రాణం పెట్టినటువంటి యేసు ప్రభు ఆయన సిలువలో వేలాడుతూ లోబడనొల్లని జనుల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. 45:2 ఉంటుంది యెషయా గ్రంథంలో. లోబడనొల్లని జనుల వైపు ఈ రాత్రి నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఆ సిలువ మీద వేలాడుతూ రక్తం కారుస్తూ, కాళ్ళలో మేకులు, చేతుల్లో మేకులు, తల మీద ముండ్ల కిరీటము, ప్రక్కలో బల్లెపోటు,
ఆయన నీ కొరకై భరించాడు. ఆయన ఏ పాపం చేయలేదు, ఏ పాపం ఎరగడు, ఆయనలో పాపమే లేదు. అయితే నీ కొరకై శ్రమ అనుభవించాడు, బాధ అనుభవించాడు. సిలువలో వేలాడుతూ ఇప్పుడు పిలుస్తున్నాడు, దేశమా దేశమా దేశమా. ప్రేమ కలిగిన వాడు, జాలి కలిగిన వాడు, తృణీకరించేవాడు కాదు. ఎంత ఘోర పాపినైనా సరే, ఎటువంటి వారినైనా సరే నా యొద్దకు వస్తే క్షమిస్తానని చెప్పినటువంటి దేవుడు. వినుచున్నటువంటి ప్రియులారా, ఆ ప్రేమాస్వరము ఈ రాత్రి నీకు కూడా వినబడుతుంది. నీతో కూడా మాట్లాడుతున్నాడు. నీ జీవితాన్ని కూడా మార్చాలని ఆశపడుతున్నాడు. నీవు దేవుని బిడ్డగా చేయాలని ఆశపడుతున్నాడు. నువ్వేమీ చేయనక్కర్లేదు. ఆయనే నిన్ను దగ్గరికి వచ్చినాడు. నీకు ఈ స్వరం వినిపిస్తున్నాడు. నువ్వు కోరకపోయినా, నువ్వు ఆశించకపోయినా, బైబిల్లో ఒక మాట ఉంటుంది, నన్ను వెదకని వారికి నేను దొరికితిని. నన్ను వెదకని వారికి దొరికితిని. నా యొద్ద విచారణ చేయని వారిని నా దర్శనమునకు రానిచ్చితిని. కనుక నీకు ఆయన దర్శనం ఇవ్వాలని కోరుతున్నాడు. దేశమా దేశమా దేశమా, యెహోవా మాట ఈ రాత్రి వింటే గనక ఆయన ప్రేమను చూస్తావు, ఆయన కృపను చూస్తావు, ఆయన జాలిని చూస్తావు, ఆయన వాత్సల్యతను చూస్తావు. ఇక్కడ ఉండేటువంటి వారు మాలో అనేకులు ఆయన ప్రేమను రుచించారు. మేమేమి పుట్టుకతోటే క్రైస్తవులం కాదు, బైబిల్ కలిగిన కుటుంబాల్లో కూడా పుట్టిన వారం కాదు, దేవుణ్ణి ఎరగిన వారమే, ఇష్టానుసారంగా తిరిగిన వారమే. అయితే ఆ ప్రేమాస్వరము విన్న కారణం చేత బ్రతుకు మారింది, జీవితం మారింది, ఆలోచనలు మారినాయి, స్వభావం మారింది. దేవుడు హృదయంలో నిరీక్షణ ఇచ్చాడు. ఈ రోజున ఇప్పుడు ఇక్కడ ఈ మాట్లాడుతుండగా చనిపోతే గనక ఇక్కడ కన్ను మూస్తాను, పరలోకంలో కన్ను తెరుస్తాను. ఎలా వస్తుంది ఆ ధైర్యం? డబ్బును బట్టి కాదు, ఉద్యోగాన్ని బట్టి కాదు, చదువును బట్టి కాదు, వయసును బట్టి కాదు. యేసు ప్రభువును స్వరక్షకుడిగా స్వీకరిస్తే నిజమైన శాంతి, ఆనందం, పర్వతములు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నిబంధన. దేవుడు నీకు కృప ఇస్తాడు, దేవుడు నీకు సమాధానం ఇస్తాడు, తన కుమారుడిగా చేసుకుంటాడు, కుమార్తెగా చేసుకుంటాడు. ఈ రాత్రి ఆయన మాట విను. మా తణుకులో దైవదాసుడు సుందర సింగ్ గారు అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన వాక్యం చెప్పి చెప్పి చివరిలో ఒక మాట అనేవారు, తీర్మానం చేసుకుని వెళ్తావో గీర్మానంగా వెళ్తావో నీ ఇష్టం అనేవాడు. గీర్మానం అంటే ప్రౌడ్. సో ఇన్ని మాటలు విన్న తర్వాత ఈ విధంగా దేవుడు నిన్ను పిలుస్తూ ఉంటుండగా కాదు అంటే వెళ్ళిపోతే సరే నీ ఇష్టం. మరొక అవకాశం రావచ్చు, రాకపోవచ్చు. ఆయన మాటలు వినటువంటి వారు ఫరో ఏమైనాడో చూసాము సముద్రములో. అలాగనే ఆ బెల్షజర్ ఏమైనాడో చూసినాము, నెబుకద్నెజరు ఏమైనాడో చూసినాము, యెరూషలేము ఎటువంటి బాధ అనుభవిస్తుందో చూస్తున్నాం. అటువంటి శ్రమను అనుభవించడం దేవునికి ఇష్టం లేదు. కనుకే ఈ రాత్రి మీరు కావాలని మీరు అడగకపోయినా ఈ కూడికి ఏర్పాటు చేయబడింది. ఈ సువార్త వాక్యం నీకు వినబడుతుంది. ఇప్పుడే యేసు ప్రభువుని మీ స్వరక్షకుడిగా స్వీకరిస్తే యేసు రక్తము ప్రతి పాపము నుండి కడిగి మనలను పవిత్రులుగా చేస్తుంది. ఏమీ చేయనక్కర్లే. అయ్యా నేను పాపాత్ముడని ఒప్పుకుంటే చాలు, యేసు రక్తం ప్రతి పాపం నుండి కూడా కడిగి నిన్ను పవిత్రుడిగా చేస్తుంది. ఆ విధంగా చేస్తే నువ్వు దేవుని బిడ్డవైతే, నీ పాపములు క్షమించబడితే నువ్వు దేవుని కుమారుడు అవుతావు, దేవుని కుమార్తె అవుతావు. నీ జీవితం మారిపోద్ది, నీ అలవాట్లు మారిపోతాయి, నీ బ్రతుకు మారిపోద్ది. 50 సంవత్సరాల క్రితం 1975లో నేను యేసు ప్రభువుని అంగీకరించాను. ఈ గత 50 సంవత్సరాలుగా దేవుడు నన్ను నడిపిస్తూ వచ్చాడు. నేనేమి దేవుని ఎరిగిన కుటుంబంలో పుట్టినవాడిని కాదు. నాకు 17 సంవత్సరాలు వచ్చే వరకు యేసు ప్రభు అంటే ఎవరో కూడా తెలియదు. ఏదో కారణం చేత ఆయన నన్ను రక్షించుకున్నాడు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు నడిపిస్తూ వచ్చాడు. సంతోషం, సమాధానం, నిరీక్షణ, ధైర్యం. ఎప్పుడు ఎక్కడ ఏం జరిగినా పర్లే, ఇక్కడ కన్ను మూయటం, ఆయన దగ్గర తెరవటం. అటువంటి నిరీక్షణ కావాలంటే ఈ రాత్రి యేసు ప్రభువుని మీ సొంత రక్షకుడిగా అంగీకరించినటువంటి వారలారా, మనమందరము కూడా దేవుని ఆశ ఏంటంటే, దేవుని కోరిక ఏంటంటే, ఎప్పుడైతే మనం దేవుని బిడ్డలమైనామో, ఎప్పుడైతే యేసు ప్రభుని అంగీకరించినామో, ఆయన రక్తం ద్వారా కడగబడ్డామో, ఆలోచనలు మారినాయి, స్వభావం మారింది, నైజం మారింది, బ్రతుకు మారింది. మారినటువంటి మనమందరము కూడా ఆయన కోరుతున్నది ఏంటంటే, మనమందరము ఆయన యొక్క సంఘముగా లేదా ఆయన మందిరముగా మనం కట్టబడాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఏమిటి?
మందిరముగా కట్టబడ్డం అంటే ఏంటి? మనం 1 తిమోతి 3:15 ఒక మాట చదువుతాం. ఏంటంటే దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని, సో దేవుని మందిరమైన సంఘమైన క్రొత్త నిబంధనలో ఒకటే. కనుక దేవుడు ఏం ఆశపడుతున్నాడంటే మనము మందిరముగా కట్టబడాలి, లేదా మనం సంఘముగా కట్టబడాలి అని ఆశపడుతున్నాడు. ఏ విధంగా, ఏమిటి అసలు మందిరం అంటే మనం ఎరుగుదాం. 132వ కీర్తన 14వ వచనం ప్రకారం దేవుని మందిరం అంటే ఏంటి? 132వ కీర్తన 14వ వచనం ప్రకారం చదవండి ఎవరైనప్పుడు వెనకాల. ఇది నేను కోరిన స్థానము, నిత్యము నాకు. సో దేవుని మందిరం అంటే ఏంటంటే దేవుడు నివసించేటువంటి చోటు. సో దేవుడు, నువ్వు గనక రక్షించబడితే, నువ్వు దేవుణ్ణి రాత్రి అంగీకరించగలిగితే దేవుడు నీలో నివాసం చేస్తాడు. దేవుడు నీతో నివాసం చేస్తాడు. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించాలి. అలాగే కొత్త నిబంధనలో ఉండేటప్పటికి వారు అపవిత్రమైనటువంటి దేనిని ముట్టకుడి, నేను వారిలో నివసించి సంచరింతును అని 2 కొరింథీ 6వ అధ్యాయంలో మనం చూస్తాం. కనుక దేవుడు నీతో ఉండాలని ఆశపడుతున్నాడు, నీలో ఉండాలని ఆశపడుతున్నాడు, సదాకాలం నీతో ఉంటానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. కనుక దేవుని ఎరిగిన బిడ్డలారా, మనము దేవుని మందిరముగా ఉండాలి. అది దేవుని ఆశ, దేవుని కోరిక. అంతేకాదు మనము ఆయన కేవలము అంటే మనము దేవుని ఆయన ఆలయముగా ఉండాలి. సో ఆయన మందిరానికి దేవుని నివాస స్థలం అని పేరు, లేదంటే మనకు ఆయన నివాస స్థలం అని పేరు. తర్వాత ఇంకొక మాట ఉంది అక్కడ, యోహాను సువార్త 2వ అధ్యాయంలో 16 వచనములు ఏమంటాడంటే, నా తండ్రి ఇల్లు. దేవుని మందిరాన్ని ఏమన్నాడైనా? 2వ అధ్యాయం 16వ వచనం చదువుతారా? నా తండ్రి ఇల్లు. సో దేవుని మందిరము లేదా దేవుని సంఘము లేదా మీరు నేను ఎవరమట? ఎవరము? ఆయన తండ్రి ఇల్లు. అసలు సంఘం అంటే, మందిరం అంటే ఇట్ ఈస్ ద ఎర్త్లీ ప్లేస్ ఫర్ హెవెన్లీ గాడ్. అంటే పరలోకపు దేవునికి భూమి మీద నివాసం. సో దేవుని మందిరం అంటే అది. సో మనం ఆ విధంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుని సంఘంలోకి వచ్చిన తర్వాత చాలామంది రక్షించబడ్డామంటారు, మతం తీసుకున్నామంటారు, బాప్తిసం తీసుకున్నామంటారు, అలవాట్లు మారో, చూపులు మారో, తలంపులు మారో, ప్రవర్తన మారదు. అటువంటి వారు ఎవరో దేవుని మందిరముగా ఉండలేరు. దేవుని నివాసస్థలముగా, తండ్రి ఇల్లుగా. కనుక వాళ్ళు ఏం చేశారంటే తండ్రి ఇంటిని, నా తండ్రి ఇల్లుని మీరు వ్యాపారపు ఇల్లుగా చేశారు. సో మన జీవితాల్లో ఈ శరీరాశ కొరకు, లేదా ఈ యొక్క సుఖ సౌఖ్యాల కొరకు, బిజినెస్ కొరకు, పేరు కొరకు, ప్రఖ్యాతుల కొరకు మన జీవితాన్ని కానీ, మన సంఘాన్ని కానీ, మన మందిరాన్ని కానీ వాడితే దేవుడు మనతో ఉండనే ఉండడు. నేను కోరిన స్థానము, నాకు విశ్రమ స్థానము, మనము విశ్రాంతి కలిగించేవారు ఉండాలి. అది సంఘం అంటే. వచ్చిపోయేవాళ్ళు కాదు, కానుకలు ఇవ్వద్దని కాదు సుమా, కానుకలు ఇచ్చేవారు కాదు, లేదంటే ఫోటోలు తీయించుకునేటువంటి వాళ్ళు కాదు. ఎవరు సంఘం అంటే, ఎవరైతే ఆయనకి ఇక్కడనే నేను నివసించేదనో, ఇది నా విశ్రమ స్థానం, దాన్ని వ్యాపారపు ఇల్లుగా చేయదు. ఇంకొక చోట ఇర్మియా గ్రంథంలో అంటాడు, ఏంటది? దేవుని మందిరము నీకు దొంగల గుహగా చేశారు. దేవుని మందిరాన్ని సో వ్యాపారపు ఇల్లుగాను, దొంగల గుహగాను మన శరీరం ఉండకూడదు, మన మందిరం ఉండకూడదు, మన సంఘం ఉండకూడదు. కనుక రక్షించబడినటువంటి వారు ఆయన యొక్క నివాస స్థలముగా ఉండాలని. కనుకనే 79వ కీర్తన 1వ వచనంలో ఇంకా అనేకమైన స్థలాల్లో చూస్తాం. దేవుని మందిరానికి ఉండే పేరేటంటే, దేవుని మందిరానికి ఒక పేరు పెట్టాడు. అక్కడ చదవని కీర్తన 79:1, దేవా అన్యజనులు చొరబడి ఉన్నారు, నీ పరిశుద్ధాలయమును అన్యజనులు నీ మందిరంలోనికి వస్తున్నారు. అంటే దేవుని ఎరగని వారు ఈ రోజున మందిరాలను ఆక్రమించుకుంటున్నారని రాస్తూ, నీ పరిశుద్ధాలయము. సో దేవుని మందిరం అంటే ఏంటి? పరిశుద్ధత ఉండాలి. మనం ఎంత పరిశుద్ధులుగా ఉన్నాం, ఆలోచనలు ఎలాగున్నాయి, తలంపులు ఎలాగున్నాయి, ప్రవర్తన ఎలాగుంది, వేష భాషలు ఎట్లున్నాయి, మన యొక్క నైజం ఎలా ఉంది, మన సాక్ష్యం ఏంటి? నిజముగా మనము దేవుని మందిరంగా ఉండాలంటే, దేవుని సంఘంగా ఉండాలంటే నిజమే
5 ఏళ్ళు కాపాడాడు, 6వ సంవత్సరంలో ప్రవేశింపజేశాడు. కానీ ఇటువంటి తరుణంలోనే మనం ఎలాగున్నామో ఆలోచించుకునేది. మన ప్రవర్తన, మన మందిరం, మన సంఘం, ఇక్కడ దానికి ఉన్న పేరు ఏంటంటే ఏం చూస్తున్నాం మనము? పరిశుద్ధాలయం. చూడండి, 93వ కీర్తన 5వ వచనంలో రాస్తాడు. కీర్తన 93 5వ వచనంలో ఏం రాస్తాడు? నీ శాసనములు ఎన్నడును తప్పిపోవు యెహోవా, ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు. ఒక్కసారి ఆలోచిద్దాం దేవుని ఎరిగిన బిడ్డలారా. సంఘం మంచి పేర్లు పెట్టుకున్నాం మన అందరము కూడా. ఏ మందిరం పేరు చూసినా చాలా మంచి పేరు, నిజమే. కానీ ఆ మందిరానికి ఏది అనుకూలమంట? ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు. అది పరిశుద్ధాలయం. సో మన ఆలయం ఎలాగుంది? ఆలయం అంటే మన యొక్క శరీరం. యేసుప్రభు అన్నాడు కదా, ఈ ఆలయాన్ని పడగొట్టి, అంటే ఏ ఆలయం గురించి మాట్లాడాడు ఆయన? ఆయన శరీరం అనేటువంటి అదే మన శరీరమే ఆయనకు ఆలయము. ఆయన మనలో ఉండాలి. దేవుని వాక్యం చెప్తుంది ఆయన ఆత్మరూపంలో మనలో ఉంటున్నాడు కనుక ఆత్మను ఆర్పకుడి అని ఉంది. పరిశుద్ధాలయముగా మాట్లాడకండి, ముందు కూర్చుని మాట్లాడతారా? మా చిన్నప్పుడు వెనకాల బెంచ్లో వాళ్ళు మాట్లాడేవారు. రోజులు మారి ఇప్పుడు టెక్నాలజీ ముందు కూర్చున్న వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడు? ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలం. కనుక దేవుని ఆత్మను మనం ఏం చేయకూడదట? ఆర్పకూడదు. అది దానికంటే ముందు ఇంకొక మాట ఉంది, దేవుని ఆత్మను దుఃఖపరచకుడి. సో పరిశుద్ధులుగా లేకపోతే దేవుని ఆత్మ ఏం చేస్తుందన్నమాట? దుఃఖపడు. ఒక్కసారి సంఘంగా మనం ఆలోచిద్దాం. సేవకులమైన, పరిచారకులమైన, విశ్వాసులమైన దేవుని ఆత్మను దుఃఖపెట్టొద్దని ఉంది కదా. నేను చేసే ప్రతి పని సంఘముగా మనం ఆలోచిస్తే, మనం మాట్లాడే ప్రతి మాట, మనం చేసే ప్రతి సందర్భం దేవుని సంతోషపెట్టేదిగా ఉందా? ఒక్కసారి మనం ఆలోచించాలి. ఎందుకంటే యెహోవా ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు. ఒక సిస్టర్ గారు అంటే ఎంత పరిశుద్ధతను ఎలా కాపాడుకుంటారో చెప్తుంటా. కాన్వెంట్లో పనిచేస్తారు. ఒక ఆదివారం ఒక బెనిఫిట్ షో పిల్లల కొరకే వేస్తున్నారు. ప్రిన్సిపాల్ గారు ఆర్డర్ ఇచ్చారు, ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళమని. ఎక్కడికి బెనిఫిట్ షో ఎక్కడ వేస్తారు? సినిమాల్లో వేస్తారు. ఆవిడ వెళ్ళి రిక్వెస్ట్ చేసుకుంది. ఒకటి సండే అండి, రెండోది ఇది సినిమాలోకి నేను ఎప్పుడు సినిమాలోకి వెళ్ళలేదు, నేను వెళ్ళనండి అని. ఆయన ఏమాత్రం కూడా కన్విన్స్ అవ్వలే. డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళింది, ఆయన కన్విన్స్ అవ్వలే. చేస్తే ఉద్యోగం చేయి, లేకపోతే వెళ్ళిపో. సరేనండి అని ఉద్యోగం మానితే బ్రతుకు తీరు ఉండకపోవచ్చు. తీసుకెళ్ళి పిల్లలందరినీ సినిమాలో పంపించి బయట కూర్చుంది ఆవిడ వచ్చేటంత వరకు. రెండో రోజున ప్రిన్సిపాల్ గారు అడిగాడు, పిల్లల్ని తీసుకెళ్ళావా? తీసుకెళ్ళానండి. మరి ఎప్పుడు సినిమాకి వెళ్ళనన్నావు కదా, ఎలా వెళ్ళావు అని అడిగాడు. పిల్లలు లోపలికి పంపించానండి, నేను బయట కూర్చున్నానండి. ఏమంత ఎందుకు అన్నాడు. నేను గనక లోపల ఉండగా నా ప్రభు వస్తే, అర్థమైందా? ప్రతి ఒక్కళ్ళం ఆలోచిద్దాం. ఒక మాట మాట్లాడేటప్పుడు ఆలోచించండి, ఎవరి గురించి అయినా ఏదైనా చెప్పేటప్పుడు ఆలోచించండి, ఒక పని చేసేటప్పుడు ఆలోచించండి. ఏమని? ఈ సమయంలో కనుక ప్రభు వస్తే, అది సెల్ చూసేటప్పుడు, టీవీ చూసేటప్పుడు, ఇంకోటి చూసేటప్పుడు ఒక్కసారి యవనస్తులు రక్షించబడినానని చెప్పినటువంటి వారు మనం దేవాలయంగా ఉండాలంటే ఈ భయం ఉందా? ఆవిడేమంటుంది? ఎందుకు లోపలికి వెళ్ళలేదంటే, మీ మాట గౌరవించలేక కాదు, నేను ఈ మాటకు లోబడాలి. కానీ ఆ టైంలో నా ప్రభు వస్తే నేనేం చేయబడతాను? అది దేవుని యెహోవా ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు. అటువంటి ధన్యకరమైనటువంటి జీవితం ఇస్తానికని పిలుస్తున్నాడు. ఇప్పుడు మనం ఏం చూసాము? ఆయన నివసించేటువంటి చోటని చూసాము. ఆ తర్వాత ఇప్పుడు మనం ఏం చూస్తున్నాము? అది పరిశుద్ధాలయం అని చూస్తున్నాము. ఇంకా దేవుని వాక్యంలో మనం చూస్తూ వస్తే ఈ యొక్క మందిరాన్ని గురించి రాయబడినటువంటి మాట ఏంటంటే, మందిరం గురించి చూడండి, చదవండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 20వ వచనం ప్రకారం, యోహాను సువార్త 4వ అధ్యాయం 20వ వచనం.
మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి అని ఆరాధించవలసినటువంటి స్థలము. సో దేవుని మందిరం అంటే ఏంటంట? ఆరాధించవలసిన. విశ్వాసులైనటువంటి వారు 2025 సంవత్సరంలో ఈ 50 వారాల్లో ఎన్ని వారాలు ప్రభువుని ఆరాధించారో నిజముగా ఆలోచిద్దాం. ఎలా మందిరంగా ఉంటాం మనం? ఏమని సంఘమని పిలువబడతాం? 5 సంవత్సరం 6 సంవత్సరం పొద్దుట మేము ఒక చోట 16వ సంవత్సరం చేసి వచ్చాం. మా మందిరానికి 18 ఏళ్ళు అయినాయి, ఇక 50 ఏళ్ళు అయినాయి ఉన్నాయి. చెప్పుకోవడానికైనా? దేవుని ఆలయంలో ఏముండాలి? ఆరాధన ఉండాలి. దేవుని ఆలయంలో ఆరాధన ఉండాలి. నీ శరీరము దేవుడు తనకు ఆలయముగా చేసుకున్నాడు. ఆదివారం ఒక్కరోజున ఆరాధన. జార్దాన్ ఖాన్ గారు చెప్తాడు, ఒకసారి విన్నాను నేను స్వయంగా. నేను షిప్లో ఉన్నప్పుడు కూడా, ప్రయాణంలో ఉన్నప్పుడు కూడా 3 గంటలు లేచి 2 గంటలు ఆరాధన చేస్తానని. ప్రార్థన కాదు, ప్రార్థన 8 గంటలు చేశాడు ఆయన. క్యాసెట్లు పెట్టాడంటే దొర వచ్చి ఎంతసేపు ప్రార్థన చేస్తాడంటే 8 గంటలు చేశాడట. ఈయన క్యాసెట్ మీద క్యాసెట్, అంపుట్లో క్యాసెట్లే కదట, ఈ లేవుగా. ఎన్ని పెట్టినా ఆయన ప్రార్థన అవట్లే. ప్రపంచంలో ఎంతమంది తెలుసో వాళ్ళందరి పేర్లు ఉచ్చరించి ప్రార్థన చేశాడట. దేశంలో కాదు. బక్సింగ్ గారు సమకాలికుడు జార్దాన్ కార్ గారని అక్కడ కలకటా యువతలు ఉంటుంది జంక్షన్, అక్కడ పనిచేసేవాడు ఆయన. కనుక మన ఆరాధన అనేది ఆదివారం ఒకటే కాదు, మన ఆరాధన స్థలం దేవుని మందిరం అంటే ఆరాధించవలసినటువంటి స్థలం, పరిశుద్ధమైన స్థలం, దేవుడు నివసించే చోటు. సంఘం అంటే వినండి, దేవుడు నివసించే చోటు, దేవుడు కోరుకున్న చోటు, పరిశుద్ధమైనటువంటి ఆలయం. దాన్ని దుఃఖపెట్టకూడదు, బాధ పెట్టకూడదు. దేవుని ఆత్మ. మూడోదిగా మనం ఏం చూస్తున్నామంటే అది ఆలయము. దినవృత్తాంతాలు 2వ గ్రంథం ఇంకా 10 నిమిషాల లోపల ముగించేస్తాను, కంగారు పడకండి ఎవరు. ఆ కంగారు ఏదైనా ఉంటే మాకు ఉండాలి, ఎందుకంటే మేము దూరం వెళ్ళాలి. ఇక్కడ వాళ్ళు తొందరపడకండి. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం చదువుతారు. నేనేం రెఫరెన్స్లు కూడా చెప్పట్లేదు అన్నీ. దినవృత్తాంతాలు 2వ గ్రంథం. మ్యాథ్యూ గారు 3 అకేషన్లు చెప్పాడు నాకు. ఒకటేమో యానివర్సరీ, రెండోదేమో కృతజ్ఞతా కూడిక, మూడోదేమో బహిరంగంగా మీటింగ్. అంటే ఏం చెప్పాలి మరి? 3 కలిపి చెప్పండి, మీ అనుభవానికి నేనేం చెప్తానండి అన్నాడు ఆయన. మళ్ళీ ఆయన చెప్తే ఒకటైతే అవి ఒకటి చెప్పి ఆపేద్దును కనుక. సరే, 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు యెహోవా సొలొమోనుకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీ విన్నపమును అంగీకరించినాను, ఈ స్థలమును బలులు అర్పించేటువంటి మందిరముగా నేను కోరుకుంటుని. సో దేవుని మందిరం అంటే ఏంటి చెప్పండి? ఏంటి బలి అర్పించడం అంటే? మేకను కోడినో తెమ్మని కాదు సుమా. 100వ కీర్తనలో మనం చూస్తాం, కృతజ్ఞతార్పణలు అర్పించుచు ఆయన ఆలయములో. సో కృతజ్ఞత అనేటువంటిది మన హృదయంలో ఉండాలి. ఆయన గొప్పవాడు, నేను కింద ఉన్నాను, ఆయన పైన ఉన్నాడు. ఆయన సర్వశక్తిమంతుడు, నేను సామాన్యుణ్ణి. ఈ విధమైనటువంటి కృతజ్ఞత, నా ప్రాణాత్మ దేహములు ఆయన స్వాధీనంలో ఉన్నాయి. చూసారా, ఆయన అందరికీ ఊపిరిని, జీవమును, సమస్తమును, అది ఊపిరిని, జీవమును ఈ గ్రహింపుతో మనం ఉంటాము. అదే మన యొక్క కృతజ్ఞతార్పణ. కనుక ఆయన అంటాడు, దేవుని మందిరాన్ని బలులు అర్పించేటువంటి స్థలముగా నేను దీనిని. సో ఎంత కాలం అయింది మనం కృతజ్ఞత? మీ ఊరోళ్ళు నాకు తెలియదు, కానీ మా ఊరోళ్ళు అయితే ఎప్పుడు కృతజ్ఞత మీటింగ్ పెట్టుకుంటారంటే, ఏదన్నా జరగాలి, హాస్పిటల్కి వెళ్ళాలి, హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు చెప్పాలి 24 గంటల వరకు నేను ఇది మామూలుని కూడా 24 గంటల వరకు ఏమీ చెప్పలేను అనాలి. ఈ 24 గంటలు 36 గంటలు ఆక్సిజన్ అని మనం రోజు పీల్చుకునేది ఏంటి? కానీ అది దానికి ఇంగ్లీష్ పేరు పెట్టి, ఇది మనం గాలి అంటాం, ఊపిరి అంటాం కదా, అది ఆక్సిజన్ పెట్టి దాని మీద పెట్టి 50,000 బిల్లేసి, ఇంకా నయమే మనం తీసుకెళ్తే, యాక్సిడెంట్ అయిన వాడిని తీసుకెళ్తే వాడు అంటాడు 2 గంటల ముందు వచ్చి ఉంటే బతుకుతుడు అంటాడు. వీడికి అరగంట క్రితం యాక్సిడెంట్ అయితే 2 గంటల ముందు ఎందుకు వెళ్తాడు డాక్టర్ దగ్గరికి అంటే వాడు అలా చెప్తాడు, 2 గంటల ముందు వస్తే కనుక బతుకుదు. అడిగి యాక్సిడెంట్ అయ్యి
ఇలా ఇటువంటివన్నీ అన్న తర్వాత అప్పుడు కృతజ్ఞత చాలామందికి, అమ్మో హాస్పిటల్కి వెళ్ళి వచ్చామని. దేవుడు సంవత్సరం అంతా కాపాడిన దాని కొరకే ఈ ఆక్సిజన్ కానీ ఏదైనా సరే ఫ్రీగా ఇచ్చాడే, ఇదేది మనకి కృతజ్ఞతార్పణలు. సో దేవుని మందిరంలో ఏముండాలి? కృతజ్ఞత అనేటువంటిది, ఆరాధన ఉండాలి, పరిశుద్ధత ఉండాలి, కృతజ్ఞత ఉండాలి. యెషయా గ్రంథం 56వ అధ్యాయం, యెషయా గ్రంథం 56వ అధ్యాయం 7వ వచనం కూడా చదవండి. నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపజేసేదను. సో దేవుని మందిరానికి ఇంకో పేరేం పెట్టాడు? ప్రార్థనా మందిరం. మరి ఎంతమంది ఎంతసేపు ప్రార్థన చేస్తున్నారో నాకు తెలీదు. మా మనవడు మనవరాలు చేస్తారు, తండ్రి ప్రభువా దీవించండి ఆమేన్. చాలామంది పిల్లలు ఇలాగే ఉన్నారు. వాళ్ళకంటే 3 ఏళ్ళు 4 ఏళ్ళు, మనకేమో రక్షించబడే 30 సంవత్సరాలు. ఒక గంట సేపు ప్రార్థన చేసుకునే అనుభవం విశ్వాసుల్లో చాలామందికి లేదు. అసలు కూర్చోలేరు. ఎందుకంటే చాలామందికి బయటకు పోలేక ఎక్కడికి పోవాలో తెలియ కూర్చున్నారు, కానీ ఇంతమంది కూర్చోరు. మందిరంలో అయితే బయట మీటింగ్ పెడతారు, ప్రార్థనలో కూర్చోలేరు. దేవుని మందిరం అంటే ఏంటంట? నా ప్రార్థనా మందిరం. కనుక మరి ఎంత ఆరాధన ఉందో, ఎంత కృతజ్ఞత ఉందో, ఎటువంటి ప్రార్థన ఉందో ఒక్కసారి మనం ఆలోచించుకుందాం. కనుక దేవుని మందిరము వార్షికోత్సవం అంటే ఈ సంవత్సరాలన్నిటిలో ఏ విధంగా ఈ అనుభవాల్లో మనం ఎదిగాం, పరిశుద్ధతలో, ప్రార్థనలో, ఆరాధనలో, అర్పణలు అర్పించుట్లో ఆయనను దుఃఖపరచకుండా ఎంతవరకు మనము మరి ఎదిగాము అనేటువంటిది ఆలోచించుకునేదే ఈ యానివర్సరీ మీటింగ్. చివరగా 60వ అధ్యాయం యెషయా గ్రంథం, ఇప్పుడే మేము వెంకటాపురంలో జ్ఞాపకం చేసుకున్నాం ఈ మాట. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 7వ వచనం కూడా చదవండి. నీ కొరకు కేదారు గొర్రె మందలన్నీయు కూడుకొనును, నెబాయోతు పొట్టేళ్ళు నీ పరిచర్యకు ఉపయోగములగును, నా బలిపీఠం మీద అంగీకారములగును, నా శృంగార మందిరమును. సో నా శృంగార మందిరమును నేను, ఇంగ్లీష్లో చక్కగా ఉంది, ఐ విల్ గ్లోరిఫై ది హౌస్ ఆఫ్ గాడ్. అంటే మందిరమును నేను మహిమపరచెదను. సో దేవుని బిడ్డలం ఏంటంటే మనం అందరము ఈ మందిరంలో ఉండే మనము ఎలా ఉండాలి? దేవుణ్ణి మహిమపరిచే వారముగా ఉండాలి. అది నిజమైనటువంటి మందిరం. దేవునికి మహిమ తేవాలి తప్పితే మనుషులకు కాదు, బోధకుడికి కాదు, లేదంటే మరి ఉద్యోగస్తులకు కాదు, చందాలు ఇచ్చేవాళ్ళకి కాదు, కానుకలు ఇచ్చేవాళ్ళకి కాదు మహిమ రావాల్సింది. చాలామంది వీళ్ళని ఎక్స్పోజ్ చేస్తారు. దేవుడేమో బ్యాక్ సీట్లోకి వెళ్తాడు, ఎంప్లాయీసో లేకపోతే క్రమంగా అవి ఇచ్చేవాళ్ళు లేదా బోధకుడు బోధలు ఇవి ముందుకు వస్తాయి. ఆయన అంటాడు, నా శృంగార మందిరమును నేను. సో మన ఆలయం ద్వారా దేవునికి ఏం రావాలి? ఒక్కసారి పరీక్ష చేసుకుందాం. ప్రార్థన చేయకముందు దేవుని బిడ్డలు, దేవుని ఎరగని వారులారా, దేశమా 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 యెహోవా మాట ఈ రాత్రి అయినా వింటే మంచిది, లేకపోతే సరే నీ ఇష్టం. దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుణ్ణి ఎరిగినటువంటి వారులారా, మనము దేవుని మందిరం అంటే ఏంటో చూస్తున్నాము. అది దేవుడు నివసించేటువంటి చోటు. ఆయన ఆత్మను దుఃఖపరచొద్దు, ఆయన మనలో ఉండాలి. అది పరిశుద్ధాలయము. మన మాటలు, చూపులు, తలంపులు, మన వేష భాషలు అన్నీ కూడా మరి పరిశుద్ధత నిండి ఉండాలి. తర్వాత అది ఆరాధనా మందిరం అన్నాము, అర్పణలు అర్పించేటువంటి స్థలం అన్నాము, ప్రార్థన చేసేటువంటి స్థలం అన్నాము, చివరగా దేవుణ్ణి మహిమపరిచేటువంటి స్థలం అన్నాము. సో దేవుని సంఘం అంటే, దేవుని మందిరం అంటే ఇట్ ఈజ్ ఏ కాంట్రాక్టింగ్ ప్లేస్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్. అంటే దేవుణ్ణి మనుషుణ్ణి కలిపే స్థలమే సంఘము లేదంటే మందిరము. దేవుణ్ణి మనుషుల్ని కలిపే స్థలం ఏదండి? దేవుని యొక్క మందిరం. యాకోబును దేవుణ్ణి ఎప్పుడు చూశాడు? ఇది దేవుని మందిరమే. కానీ కనుక ఆ విధంగా దేవుడు నీతో మాట్లాడే స్థలం, నిన్ను సంధించే స్థలం, నీకు మాట్లాడే స్థలం, నిన్ను గద్దించే స్థలం. టీవీలు ప్రసంగ చాలామంది అమ్మ ప్రార్థనకు రాలేదు, వాక్యానికి రాలేదు, మందిరానికి రాలేదంటే, మందిరానికి రాలేదు కానండి మేము వాక్యం అయితే ఏమైంది? ఎక్కడున్నారు?
మరి వీళ్ళకి వాక్యం వినపడద్దేమో. నాకైతే ఐఎఫ్ఎస్సి కోడ్, బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఈ రెండు తప్పితే ఏం కనపడట్లేదు టీవీలో. ఐఎఫ్ఎస్సి కోడ్ పెద్దగా పెడతాడు, బ్యాంక్ అకౌంట్ పెద్దగా పెడతాడు, మిగిలినవన్నీ అవే తప్పితే అటువంటి వాళ్ళు మీకేం వాక్యం చెప్తారు? మందిరానికి రండి, దీవించబడండి. దేవుని మందిరంలో దేవుడు మనల్ని ఏం చేస్తాడో ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుంటాం. ఇంకా దేవుని ఎరగని వారు ఈ రాత్రి పిలుపుని నిర్లక్ష్యపడొద్దు. ఎరిగిన వారులారా, ఎంతవరకు మనం దేవుని మందిరంగా ఉన్నామో పరీక్ష చేసుకుందాం. ప్రభు సాయం చేస్తాడు. విలువైన అమూల్యమైనటువంటి మాటలు మనం విన్నాము. ప్రభు మనతో మాట్లాడాడు తన లేఖనం ద్వారా. దేవుని మాట వినని వారు ఎలా నష్టపోయారో, తిరిగి దేవుని మందిరాన్ని దేవుడు మనకిచ్చాడు. ఆ మందిరం యొక్క ప్రాముఖ్యతను కూడా మనం విన్నాం. విన్న వాక్యం ప్రభు నీరు కట్టి ఫలింపు చేయనట్లు సూరప్పగూడెంలో దేవుని సేవ చేస్తున్న శేఖర్ గారు వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు. ఆ తదుపరి ఈ సియోను పరిచర్యను 5 సంవత్సరాలు ప్రభు కాపాడుతూ భద్రపరుస్తూ వచ్చిన రీతిని బట్టి పోతేపల్లి, మార్కన్న, వెంకటాపురం, డానియేల్ తమ్ముడు వచ్చి క్లుప్తంగా ప్రభువును ఆరాధిస్తారు. ఆ తర్వాత ఒక పాట, ఒక పల్లవి, 2 శరణాలు పాడుకుంటాము. మాథ్యూ అన్న ఈ పరిచర్యలలో దేవుడు చేస్తూ వచ్చిన మేలులు, ఈ పరిచర్య ప్రారంభించిన నాటి నుంచి దేవుని యొక్క కృపలను జ్ఞాపకం చేసుకొని చిన్న సాక్ష్యం పంచుకుంటారు. తదుపరి ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో కూడుకుని ముగించుకుంటాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగలైన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రాలు. ద్వారకా తిరుమల ప్రాంతాన్ని ప్రేమించి మీ దాసులు బ్రదర్ మాచి గారిని ఈ ప్రాంతంలో మీరు ఏర్పాటు చేసుకుని సియోను ప్రార్థనా మందిరముగా మీరు నివాసం ఉంటూ 5 సంవత్సరములు పూర్తి చేసుకుని 6వ సంవత్సరంలో ప్రభువా ప్రవేశపెట్టి ఈ దినం మాతో, నాతో, అందరితో మీరు మాట్లాడుతూ వచ్చినారు. దేశమా దేశమా నా మాట వినుమని మీరు హెచ్చరిస్తూ వచ్చినారు. సృష్టిని సృష్టించిన దేవుడిగా మా అందరిని ప్రభువా పురుకొల్పిన దేవుడిగా ఉండి ఇక అనేకమైన ప్రజలు రక్షణ ఎలా తీసుకోవాలో మీరు కోరుతూ వచ్చారు. దేవా, నీ మాటను విన్న ప్రజలు ఏమైపోతూ వచ్చారో హెచ్చరిస్తూ వచ్చినారు. నీ మాట విన్న ప్రజలు ఏ విధముగా జీవించాలో మీరు చూపిస్తూ వచ్చినారు. రక్షించబడిన మా జీవితములు పరిశుద్ధముగా ఉండాలని, పరిశుద్ధమైన ఆలయములుగా ఉండాలని, దేవుని కోరిన జీవితం మాలో ఉండాలని మీరు ప్రేమ చూపిస్తూ వచ్చినారు. దేవా, మా సాక్ష్యములు ఇతరులకు ప్రభా మరి రక్షణకు వచ్చేటట్లుగా ఉండాలని మీరు చూపిస్తూ వచ్చినారు. మీ ఆస్తుని మీరు నిలబెట్టుకుని మీరు మాట్లాడిన ప్రతి మాట కూడా ప్రభా చేరొచ్చినటువంటి వారందరి హృదయాల్లో మరొకసారి మంచి తీర్మానం కలిగి ఉండడం సాయం ఇచ్చేయండి. ఎవరు పరిశుద్ధంగా ఉంటూ వచ్చినారో వారిని బట్టి స్తుతిస్తున్నాం. ఇంకెవరు తన జీవితంలో మీకు దూరమై తన పరిశుద్ధతను పోగొట్టుకుంటూ వచ్చినారో తిరిగి దినము ప్రభా చెప్పబడిన మాట విని వారును పరిశుద్ధమైన ఆలయం ఉండడం సహాయం ఇచ్చేయండి. దేవుని ఆత్మ ఆర్పకూడదని, తండ్రి దేవుని యొక్క ఆత్మకు దుఃఖము తేయకూడదని రక్షించబడిన ప్రజలతో మీరు మాట్లాడుతూ వచ్చినారు. ఈ సాక్ష్యము ప్రతిలోకములో తండ్రి రక్షణ లేని వారు దాన్ని ఎరిగి నీ మాట కూడా విని ప్రభు లోబడితే మంచిదని చూపిస్తూ వచ్చినారు. ఈ కార్యక్రమం ద్వారా ఈ రాత్రి మాట్లాడిన మాటలు ప్రభువా మరి మా హృదయంలో దాన్ని తలపోసుకుని అలాగ జీవించడానికి ఇష్టపడుతూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆరాధించుకుందాము. తమ్ముడు డానియేల్ అలాగే పోతేపల్లి మార్కన్న ఈ పరిచయ పక్షంగా దేవుడు చేసిన మేలును బట్టి ప్రభుని ఆరాధిస్తారు క్లుప్తంగా. మార్కన్న రండి. మమ్మల్ని మిగిలిగా ప్రేమించినటువంటి మా ప్రియపేరులో తండ్రి, నీ పరిశుద్ధమైన శ్లాఘ్యమైనటువంటి నీ ఉన్నతమైన నామాన్ని బట్టి మరొకసారి ఘనపరిచి ఆరాధించి స్తుతిస్తూ ఉన్నాము. సియోను పక్షంగా ఈ యొక్క 5 సంవత్సరాలు మీరు చేసిన ప్రతి మేలును బట్టి వందనాలు. ముఖ్యంగా నీ దాసుని మీరు అభిషేకించి మీరు వాడుకుంటూ వచ్చిన ప్రేమ కొరకే వందనాలు. తదుపరి వాక్యం ద్వారా కూడా నేను కూడా కొన్ని నూతన తలంపులను, నూతన తీర్మానాలను తీసుకోవడానికి
నాకు కూడా మీరు సహాయపడుతూ వచ్చిన నీ ప్రేమ కొరకే నిన్ను గణపరిచి మహింపరిచి ఆరాధిస్తున్నాం తండ్రి. నీ దాసుడు మ్యాచ్ బట్టి అక్కను బట్టి వారికి ఇచ్చిన 3 కుమారులను బట్టి కూడా నిన్ను గణపరిచి మహింపరిచి ఆరాధిస్తున్నాము. గత సంవత్సరంలో సియోను పునాదిని మీరు వేస్తూ వచ్చినారు, అందుని బట్టి నిన్ను గణపరిచి మహింపరిచి ఆరాధిస్తున్నాము తండ్రి. నీ మందిరములో ఉండవలసినవి 3 ప్రాముఖ్యతలను నీ దాసుని ద్వారా సెలవిస్తూ వచ్చినారు అయా. అట్టి విధంగా ఈ యొక్క సియోను ఉండినట్లుగా నీ కృపను అనుగ్రహిస్తురండి. అలాగనైనా తండ్రి, నీ యొక్క కృపను బట్టి నీ వాత్సల్యను బట్టి నిన్ను ఆరాధిస్తూ గణపరుస్తున్నాము. నీ దాసుల పట్ల, కుటుంబ పక్షుల, సంఘం పట్ల ఇప్పటి వరకు మీరు కృప చూపిస్తూ వచ్చినారు. ఈ సంవత్సరం అంతా ఎంతగానో కాపాడుతూ వచ్చినారు. అలాగే నీ దాసులు జీవితాల్లో, కుటుంబాల్లో కూడా అనేకమైన మేలులు చేస్తూ వచ్చినారు. చాలా నూతనమైన వస్తువులు కొనడానికి కూడా మీరు కృప అనుగ్రహిస్తూ వచ్చినారు. అలాగుననే బైబిల్ కాలేజ్కి మీకు కృప అనుగ్రహిస్తూ వచ్చినారు. అలాగే ప్రభువా ఇంకా అనేకమైనటువంటి మేలులు చేస్తూ వచ్చినారు. అవి వివరించడానికి సఖ్యము కానివి అయా. అందరిని బట్టి నిన్ను ఆరాధిస్తూ, శివుని పట్ల మీరు చేసిన ప్రతి మేలు ఉపకారాలను బట్టి నిన్ను గణపరుస్తూ, మా రక్షణ మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఆరాధించి సమర్పించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మార్కన్న మధురగూడలో దేవుని సేవ చేస్తున్న తమ్ముడు ప్రేమ్ కుమార్ వచ్చి పరిచయ పక్షంగా ఆరాధన చేస్తారు. ప్రేమ్ కుమార్. నన్ను మమ్మను మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, లెక్కలేటువంటి స్థుతులు స్తోత్రములు ఆయన. దేవ, ఈ రాత్రి మీ యొక్క కృపను బట్టి, దేవా మీ యొక్క ప్రేమను బట్టి నాయన, ఇలాగున ప్రభువా దైవజనులతోనూ పరిశుద్ధులతోనూ ఇలాగు నాయన సియోనులోనికి మీరు నడిపిస్తూ వచ్చి నీ ప్రేమ అంతటిని బట్టి నీకు వందనాలు నాయన. ఈ యొక్క సియోను ప్రార్థన మందిరం యొక్క వార్షికోత్సవ కృతజ్ఞతా కూడికలో మేము కూడా పాలుపంపులు పొందడానికి మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చినటువంటి యొక్క ధన్యత అంతటిని బట్టి నీకు వందనాలన్న ప్రభువా. దేవా, ఈ యొక్క 5 సంవత్సరాలు కూడా నా ప్రభువా అయా నీ యొక్క రెక్కల కింద భద్రపరిచి నాయన మీరైనా వీరికి ఆశ్రయముగా ఉండి ఈ యొక్క ప్రార్థన మందిరము తరపున నాయన ఆ యొక్క సియోను పక్షముగా నాయన దేవా మీరు నిలబడి నాయన దేవా మీరు నాయన ఎన్నో అద్భుత కార్యాలు చేస్తూ వచ్చి నీ ప్రేమంతటిని బట్టి నీకు వందనాలు నాయన తండ్రి. అదేవిధంగా నాయన సియోను ప్రార్థన మందిరము కూడా మందిరము నిర్మించడం కొరకే స్థలమును అనుగ్రహించారు, అందును బట్టి మీకు వందనాలు. స్థలంలో నాయన పునాది వేయడానికి సహాయపడుతూ వచ్చి నీ ప్రేమను బట్టి నీకు వందనాలు నాయన తండ్రి. అదేవిధంగా నాయన అక్కడ ఇల్లు కట్టుకోవడానికి కృప చూపిస్తున్న మీ ప్రేమంతటిని బట్టి కూడా నీకు వందనాలు దేవా. అదేవిధంగా నాయన ఇక్కడికి చేరి వచ్చిన ప్రియులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఇప్పటి వరకు కూడా నాయన నిలబడిన దైవదాసుని ద్వారా ఎన్నో అద్భుతమైనటువంటి గొప్ప సంగతులు మాకు మీరు తెలియపరుస్తూ వచ్చిన నీ ప్రేమను బట్టి నీకు వందనాలు నాయన. నిజమే దేవా, నీ మందిరం అంటే ఏమిటో నీ యొక్క నివాస స్థలము ఎలా ఉంటుందో దాంట్లో నాయన ఏమేమి యొక్క ప్రత్యక్షతలు ఉన్నాయో నాయన సమస్తము స్పష్టముగా దేవా తెలియపరుస్తూ వచ్చి నీ ప్రేమంతటిని బట్టి నీకు వందనాలు నాయన. దేవా, రక్షణ తీసుకోవాలని దేవా అదేవిధంగా నాయన దేవునితో మనిషి ముఖాముఖిగా మాట్లాడేటటువంటి స్థలము నీ మందిరం అని మాట్లాడుతూ వచ్చారు, అందును బట్టి నీకు వందనాలు నాయన. అలాంటి ధన్యత ఉన్న అయా సియోను ప్రార్థన మందిరంలో ఉన్నటువంటి బిడ్డలకు మీరు అనుగ్రహిస్తూ వచ్చిన మీ ప్రేమంతటిని బట్టి నీకు వందనాలు నాయన తండ్రి. అదేవిధంగా నాయన ఈ సంవత్సరము కూడా దేవాని కాపుదల్లో మీరు అనుగ్రహిస్తూ రామని దేవా. అదేవిధంగా నాయన మందిరంలో పరిచయం చేస్తున్నటువంటి అయన్ని దైవదాసులు మాథ్యూ గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క సతీమణి గారిని వారికి అనుగ్రహిస్తూ వచ్చిన కుమారులను బట్టి నీకు వందనాలు. వారి పరిచర్యలు కూడా కృప చూపిస్తూ రామ అడిగి ఉన్నారు దేవా. ఇక్కడికి చేరి వచ్చిన ప్రియ బిడ్డలందరూ మీ చేతులుగా అప్పచెప్తూ ఉండగా దేవా మీరే మహిమా ఘనత పొందుతూ రమ్మని, ముందున్న సమయాన్ని కూడా దీవెనకరంగా చేస్తూ రమ్మని అదేవిధంగా నాయన ఈ అల్పదాసుడి యొక్క ఈ యొక్క చిన్న కృతజ్ఞతాస్తుతులనైనా యేసు వారి ఘనమైన శ్రేష్టమైన నామంలో సమర్పించి అర్పించుకుంటున్నాను నా తండ్రి. ఆమేన్.
దయతో మనమందరం లేచి నిలబడి ఒక పాట 2 శరణాలను మనం పాడుకుంటాం. పాటలకు సహకరించేటటువంటి బ్రదర్స్ రండి. పాట సంఖ్య క్రొత్త పుస్తకాల్లో 193, దాని ముందు పుస్తకాల్లో 191. తంబుర సితారుతో మా ప్రభుని ఆరాధించేదము. ఈ పాట 2వ శరణము, అలాగే 4వ శరణం మాత్రమే మనం పాడుకుంటాము. 193, దాని ముందు పుస్తకాల్లో 191, 2వ శరణము 4వ శరణము పాడుకుంటాం. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తన నివాసముగా మమ్ము సృష్టించిన, తన నివాసముగా మమ్ము సృష్టించిన నాదుని పొగడెదము. స్తుతి గానము చేసెదము, నాదుని పొగడెదము. స్తుతి గానము చేసెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. పాపము నుండి చీకటి నుండి ఆశ్చర్యకరమగు వెలుగులో నడిపి, పాపము నుండి చీకటి నుండి ఆశ్చర్యకరమగు వెలుగులో నడిపి, తనాలయముగా చేసిన ప్రభుకు, తనాలయముగా చేసిన ప్రభుకు స్తుతి మహిమ ఘనత సియోనులో అర్పించెదమెప్పుడు. స్తుతి మహిమ ఘనత సియోనులో అర్పించెదమెప్పుడు. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. ఆత్మీయ ఇంటికి క్రీస్తే పునాది, సజీవమైన రాళ్ళే ప్రజలు. ఆత్మీయ ఇంటికి క్రీస్తే పునాది, సజీవమైన రాళ్ళే ప్రజలు. ఆత్మీయ గృహముకు ప్రభువే శిల్పి, ఆత్మీయ గృహముకు ప్రభువే శిల్పి. ఆద్యతరహితుడై నడుపును మోక్షపురికి మమ్ము. ఆద్యతరహితుడై నడుపును మోక్షపురికి మమ్ము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. 5వ శరణం కూడా పాడుకుందాము. మన్నైనాది వెనుకటి వలెనే మరలా భూమికి తప్పక చేరు. మన్నైనాది వెనుకటి వలెనే మరలా భూమికి తప్పక చేరు. మానవ సంపద కీర్తి మహిమలు, మానవ సంపద కీర్తి
నివాసముగా మమ్ము సృష్టించిన నాదుని పొగడెదము, స్తుతి గానము చేసెదము, నాదుని పొగడెదము, స్తుతి గానము చేసెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము, తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. కూర్చోండి. ఈ సమయంలో మాథ్యూ అన్న ఈ సియోను పరిచయ పక్షంగా దేవుడు చేస్తూ వచ్చిన మేలులన్నింటిని బట్టి తన యొక్క సాక్ష్యాన్ని కొద్ది మాటల్లో అలాగే తుది పలుకులు కూడా చెప్తారు. దానికి ముందు జంగారెడ్డి నుంచి తిమోతి మాస్టారు మన మధ్యలో ఉన్నారు. అన్న వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు. సిమియోను బ్రదరు చిన్న ప్రార్థన చేయండి, రండి, త్వరగా రావాలి. ప్రార్థన. నా తండ్రి, నా ప్రభువా, నా యేసయ్య, యుక్తముగా ప్రార్థన చేయడంలో సహాయం చేయి నాయన. నన్ను ముందు నడిపిస్తున్న దేవా, నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయా, ఈ శుభదినము రోజున తండ్రి ఈ యొక్క కూడికను నీ నామ మహిమార్థమై ఘనముగా జరిపించారు. మీకు స్తోత్రములు తండ్రి. నీ యొక్క దాసుడిని నిలబెట్టుకుని నీ అమూల్యమైన మాటలు మాకు వినిపించారు. మీకు వందనాలయ్యా. అయ్యా నాయన, ఇప్పుడు నాయన తండ్రి మరి నీ దాసుడు నాయన మాథ్యూ అన్న గారు మరి యొక్క సాక్ష్యమును చెప్పుచుండగా తండ్రి తోడుగా ఉండి సహాయం చేయండి, బలపరచండి. మీ అమూల్యమైన సత్యమైన అద్భుతమైన కార్యములు మరి ఆయన చెప్పుతుండగా మేము విని తండ్రి మిమ్మల్ని ఆరాధించువారుగా, మిమ్మల్ని మహిమపరిచేవారుగా మేము ఉండేలాగా మమ్మల్ని ఆశీర్వదించండి. అయ్యా తండ్రి, ఇప్పుడు మేము ఏమైతే ఉన్నామో అది కేవలం నీ మహాకృప వల్లే ఉన్నామని సంపూర్ణంగా నమ్ముతూ ఈ చిన్న ప్రార్థనని యొక్క పరిశుద్ధమైన హృదయంలో చేర్చుకోమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామంలో మరి దేవుని చిత్తానుసారంగా మా ఆహ్వానాన్ని మన్నించి మరి సియోను ఆరాధన గృహంలోకి వచ్చినటువంటి ఆత్మీయమైనటువంటి దైవ సేవకులందరూ, మరి సేవకురాండ్రు, మరి ఆయా ప్రాంతాల నుండి వచ్చినటువంటి బాధ్యత గల సహోదరులు సహోదరులు, ఏలూరు ఎలసద్దాయి నుండి, అలాగనే మా చుట్టుపక్కల మరి అపోస్తుల ప్రార్థనా సహవాసం నుండి వచ్చినటువంటి దైవ సేవకులు, స్థానిక గ్రామస్తులు, బంధువులు, మిత్రులు, శ్రేయులు అందరికీ కూడా ప్రభువైన యేసు పేరిట వందనాలండి. ప్రైజ్ లార్డ్. మాది మరి సిహెచ్ పోతేపల్లి గ్రామము. మరి ఆ గ్రామంలో నేను 2వ తరగతి చదువుతున్న సమయంలో మరి మేళం సుందరబాబు అనేటువంటి మాస్టర్ గారు మరి మాకు చదువు చెప్పడానికి మా గ్రామానికి వచ్చారు. మరి అప్పుడు మేము యేసు ప్రభు అంటే ఎరగనటువంటి మరి అన్యమైనటువంటి జీవితం కలిగినటువంటి వారము. మరి నా చిన్నప్పటి నుండి కూడాను మరి సుందరబాబు మాస్టర్ గారు అటు నాకు చదువు చెప్పడమే కాకుండా జీవం గల దేవుడు యేసు ప్రభు వారి గురించి వారు చెప్తూ ఉండేటటువంటి వారు చెప్తున్నప్పుడు చాలాసార్లు నేను వాక్యం అయితే వింటూ ఉన్నాను, కానీ వాక్యం విన్నప్పుడల్లా నాకు భయం వేసేదండి. ఇందాక అన్న చెప్పినట్లుగా ఇదే ఆఖరి సమయం అయితే ఈ క్షణంలోనే మరి యేసు ప్రభు వారు వస్తే నేను నరకానికి వెళ్ళిపోతానని భయపడుతూ ఉన్నాడిని. కానీ సినిమాలంటే విపరీతమైన ఇష్టం. ఆయన ప్రార్థన పెట్టేటప్పుడు వీధి సినిమాలు వేసేవాడండి మా ఊర్లో. నాకు ప్రార్థన కంటే ఎక్కువగా సినిమాలంటే ఎక్కువ ఇష్టం కాబట్టి సినిమాకి వెళ్ళిపోయేవాడిని. తర్వాత మరి ప్రతిరోజు కూడా మరి ఆయన దగ్గరికి వెళ్ళి నేను వాక్యం వింటూ ఉన్నప్పుడు మా తల్లిదండ్రులు చాలా బాధపడేవారు.
నేను సినిమాలకు వెళ్తే పెద్ద బాధపడేవాళ్ళు కాదు, కానీ మాటిమాటిగా మాస్టర్ దగ్గరికి వెళ్ళిపోతున్నారు, ఆ మతంలో కలిసిపోతున్నారు అన్నట్టుగా చాలాసార్లు మా ఊళ్ళు బాధపడటం, ఊళ్ళో అనేకులకి చెప్పి ఆ మాస్టర్కి విరోధంగా మాట్లాడటం ఇవన్నీ చేసేవారు. అయినా కానీ ఆ మాస్టర్ గారు మమ్మల్ని ఎంతో ప్రేమించి మరి ఎన్నో ఆత్మీయ విషయాలు మాకు చెప్పుడు ద్వారా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఏలూరులో మరి హోరేవు ప్రార్థనా మందిరంలో మరి అప్పుడు రాజారావు అన్న గారు ఉన్నటువంటి ఆ సమయంలో బాప్తిస సాక్ష్యం ద్వారా కూడా మరి ప్రభుని గణపరచడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. అంతకుముందు మారు మనసు డేట్ నాకు సరిగా గుర్తులేదండి, ఎందుకంటే అటు దేవుడి దగ్గర ప్రమాణం చేయడం, మళ్ళీ ఇటు వచ్చి దేవునికి విరోధం పని చేయడం, అందువల్ల ఆ డేట్ సరిగా చెప్పలేను. కానీ బాప్తిస సాక్ష్యం అప్పటి నుండి మరి నా జీవితాన్ని దేవునికి సజీవంగా సమర్పించుకోవడం. ఆ తర్వాత మరి పోతేపల్లిలో మరి సుందరబాబు మాస్టర్ గారు మరి పోతేపల్లి నుండే కాకుండా మరి చుట్టుపక్కల గ్రామాల్లో కూడా చదువు చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆ పోతేపల్లి పరిచర్య చూడడానికి దేవుడు నాకు చక్కని అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత కామరూపుకోటలో కూడా మరి 2-3 సంవత్సరాలు పరిచర్య చేయడంలో దేవుడు సహాయం చేశారు. మరి జాన్ సుబ్బారెడ్డి గారి దగ్గర ఒక 3 నెలలు తరబేదులు ఉండడము, అక్కడ నుండి మరలా కావలి నందరావు గారి దగ్గర 1 నెల పరిచర్య చేయడం, తర్వాత దేవుని చిత్తానుసారంగా ఎన్నోసార్లు నాకు ద్వారకా తిరుమల విషయమై దేవుడు చూపిస్తూ ఉండేవాడు. అంటే ఎక్కువ సమయం చెప్పట్లేదండి, సింపుల్ చెప్తున్నాను. ద్వారకా తిరుమలలో పరిచర్య చేయాలని నేను ఎన్నిసార్లు ప్రార్థన చేసుకున్నా కానీ దేవుడు అలా కనబరుస్తున్నప్పుడు ఈ దర్శనాలు ఇవన్నీ మనసులో నాకు నచ్చిన విషయాన్ని దేవుడు అలాగ అంటున్నాడేమని నేను అనుకునేవాడిని. తర్వాత మరి ద్వారకా తిరుమల రావడం ఇలాగా దేవుడు నాకు కనబరుస్తున్నాడు, అక్కడ పరిచర్య చేయాలని చెప్తూ ఉంటే మా స్థానికులు, మా సొంత వారు, ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు కూడాను చాలాసార్లు మరి తిరస్కరించి మాట్లాడు. ఎందుకంటే ఆ ప్రాంతంలో మరి పరిచర్య ఎలా చేస్తావు, అది కఠినతరమైన పరిస్థితి, అన్యమైన గ్రామం కదా అని ప్రేమతోనే చెప్పేవాళ్ళు. అయినా కానీ చాలా లేఖనాల ద్వారా దేవుడు నాతో మాట్లాడేవాడు. తర్వాత మరి సుందరబాబు మాస్టర్ గారు ప్రభువులో నిద్రించిన తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల మరి నేను మరి బయటకు వచ్చి పూర్తి సేవ చేయాలనేటువంటి ఎన్నో లేఖనాల ద్వారా దేవుడు నాతో మాట్లాడిన విషయాలు కూడా జరిగినాయి. తర్వాత మా సొంత గ్రామం అయినటువంటి అంటే కొమ్మర సొంత గ్రామం కొమ్మర అయితే పోతేపల్లి పెంపకాన్ని వెళ్ళానండి. తిరిగి సొంత గ్రామంలో పరిచర్య 2017వ సంవత్సరంలో పూర్తి సేవా పరిచర్యకు రావడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. నా సన్నిధి మీకు తోడుగా వచ్చును, నేను నీకు తోడైంది అనేటువంటి ఆ యొక్క వాక్యాన్ని నాకు సేవా పరిచర్య నిమిత్తం ఇచ్చారు. అదే సంవత్సరము కొమ్మర్లో పరిచర్య చేయడానికి ఆ యొక్క ప్రారంభించడానికి వచ్చేటువంటి విజయకుమార్ అన్నగారు కూడా అదే వాగ్దానాన్ని మందిరానికి కూడా ఇచ్చారు. హోరేవు అనేటువంటి పేరు పెట్టడానికి కూడా చాలాసార్లు వాక్యం ద్వారా దేవుడు మాట్లాడేవారు కొమ్మర్లో. నేను అయినప్పటికీ నేను నమ్మకుండా నాకు అలా అనిపిస్తుందేమని అనుకుని ప్రార్థన చేసుకుని అలా బైబిల్ తెరిచినప్పుడు దేవుని పర్వతం అని పిలువబడినటువంటి హోరేబు అని వచ్చింది. దాన్ని దైవజనులు చెప్పినప్పుడు ఆ పేరు అక్కడ కొమ్మర్లో పెట్టారు. 2019వ సంవత్సరంలో మరి ఎప్పుడు అసలు వాస్తవానికి మరి నన్ను ద్వారకా తిరుమల దేవుడు మరి చూపించారు కదా, కొమ్మర కాదు కదా అని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మరి ఆత్మీయంగా నన్ను మాటికి నాతో ఆయా విధానాలుగా దైవజనుల ద్వారా వాక్యం ద్వారా ఆయా సూచనల ద్వారా మాట్లాడుతున్నప్పుడు ఎవరు సహకరించినా సహకరించకపోయినా కానీ ద్వారకా తిరుమల వచ్చి పరిచర్య చేయాలని ఒక ఉద్దేశం కలిగి ఉంటే కుటుంబ సభ్యులు సహకరించలేదండి. ఆ పోతేపల్లిలోనే తీసుకొచ్చి కొమ్మర్లో తీసుకొచ్చావు, కొమ్మర నుండి మళ్ళీ ఇక్కడ నుండి ఎంత దూరము, అక్కడికి వెళ్తాం దేనికని మా వాళ్ళందరూ కూడా బాధపడుతూ మాట్లాడుతున్నప్పటికీ నేను ఈ గ్రామం వచ్చి ఎక్కడన్నా అద్దెకి ఇల్లు దొరికిద్దామని చాలా ప్రయత్నాలు చేస్తుంటే ప్రార్థనలకి అంటే పాస్టర్ గారికి అద్దెకి ఈ గ్రామంలో ఎక్కడ ఇల్లు దొరకలేదండి. అయితే మరి మా చంద్రమ్మ పిన్ని గారు చాలాసార్లు ఆమెకి కనబడ్డాను, ఈ చుట్టుపక్కల కూడా ఎదికాను. అయితే వారు ఒక ఇల్లు చూపించారు. మరి మన మధ్య సహోదరులు ఉన్నారని ఇజ్రాయేల్ గారని, మరి వారు కూడా మంచి ప్రేమతో చేర్చుకున్నారు. అయితే మామూలుగా ఆ ఇంట్లో ఆ రాత్రి మామూలుగా ఎవరన్నా గృహప్రవేశం చేసేటప్పుడు సహసిద్ధంగా ప్రార్థన పెట్టించుకుంటారు కదండి, అలా నేను ప్రార్థన పెట్టించుకుంటే వారు అపార్థం చేసుకున్నాను. ఎవరో కొంతమంది మరి ఇదేంటి పాస్టర్ గారిని మీరు ఒక సంఘంలో
బాధ్యత గల సహోదరులు కదా, ఇక్కడ మేము ఒక పాస్టర్ గారిని తీసుకొచ్చి మీ ఇంట్లో ప్రార్థన పెట్టేస్తామని చాలామంది అడిగినట్టు నాకు తర్వాత తెలిసింది. వాస్తవానికి ఆ రోజు ఇంచుమించు 130 మంది దాకా వచ్చేసారండి. ఇక చూసి చాలామంది ఇదేంటి అని అన్నప్పుడు ఆయన పాపం తెల్లారిపాటికి ఖాళీ చేయమన్నారండి. అప్పటికి మా వాళ్ళు ఇంట్లో సహకరించలేదు కాబట్టి కొన్ని దేవునికి సంబంధించినటువంటి పనిముట్లే తీసుకొచ్చాం. అయితే తిరిగి వెనకగా సామాను పట్టుకెళ్ళిపోతే మళ్ళీ మా వాళ్ళు రారని మేము ఏం చేశానంటే, ఎవరన్నా తెలిసినట్టు మా బంధువులు కొంతమందిని ఈ దేవునికి సంబంధించిన కొన్ని పనిముట్లు ఇక్కడ ఉంచండి అంటే ఎవరూ సోటివ్వలే. మా ఇంట్లో కాలేదు, మా ఇంట్లో కుదరదంటే అప్పుడు దైవజనులు యేసురత్నం పాస్టర్ గారు వారిని అడిగినప్పుడు వారు ఎంతో సంతోషకరంగా, అంటే ప్రభు బల్ల సంబంధించి కొన్ని విషయాలు ఇవన్నీ కూడా వారి ఇంట్లో ఉంచారు. తర్వాత 3 నెలలు గ్యాప్ వచ్చిందండి, ఎవరో కూడా ఇల్లు అద్దెకి ఇవ్వట్లేదు. తర్వాత ఈ పక్కనే మా బంధువు అవుతారండి, మరి సూరిశెట్టి బాపిరాజు గారు, మరి వారి యొక్క సతీమణి గారు రత్నకుమార్ గారు మా బంధువు. నేను వాళ్ళ ఇల్లు ఇదని తెలియదు నాకు కూడా, అంటే ద్వారతినప్పుడు పెద్దగా వచ్చేవాడిని కాదు. అయితే వారు మంచి ప్రేమతో మమ్మల్ని వారి గృహంలో చేర్చుకున్నారు. వారు ఇల్లు అయితే ఇచ్చారు కానీ మేము పాలు పొంగించుకున్న తర్వాత ఇంట్లో గృహప్రవేశం చేయమన్నారు. వాళ్ళకి ఆ ముహూర్తానికి 3 నెలలు పట్టిందండి. అది అలా గ్యాప్ వచ్చింది. తర్వాత మరలా దేవుని సొంత సమయంలో ఆ గృహంలో కూడా కొంతకాలం ఉన్నాం. ఈ లోపల విజయవాడ నుండి ఒక బ్రదర్ గారు మరి ఇక్కడ ఈ లోపల చెరువు వీధిలో ఒక గృహం ఉంటే వారు పోల్సనపల్లిలో మరి అన్నగారు మీటింగ్ పెడితే నేను వెళ్ళాను అక్కడికి, రెహబోతులోనికి. పూర్ణచంద్ర గారు ఆహ్వానించినప్పుడు వెళ్తే అక్కడ ఒక డానియల్ గారు ఒక బ్రదర్ వచ్చారు. వారు పరిచయం చేసినప్పుడు, మీరు ఎక్కడ పరిచయం చేస్తున్నారంటే ఇక్కడ ద్వారతిరుమలలో ఒక గృహంలో ఉంటున్నానంటే, మీకు పలానా సాట ఒక గృహం ఉంది, మరి అక్కడ కొంతకాలం పరిచర్య జరిగింది, వారు విజయవాడ వెళ్ళిపోయారు, ఒక టీచర్ గారి ఇల్లు, మరి ప్రార్థన చేసుకుని మరి మీకు అనుకూలమైతే అక్కడ మరి మీరు ఉండొచ్చు అని చెప్తే, నేను అలాగా ఇంటికి వచ్చానో లేదో వెంటనే విజయవాడ నుండి ఆ బ్రదరు దీప్ చంద్ గారు ఫోన్ చేశారండి. ఫోన్ చేసి మేము ఇద్దరు కలవలేదు, ఎప్పుడు మాట్లాడలేదు. వారు వెంటనే మీరు ఇమ్మీడియట్గా మా ఇంట్లోకి వచ్చి ఉండండి, మాకు చాలా సంతోషం అని చెప్పినప్పుడు ప్రార్థనాపూర్వకంగా ఎంతోమంది దైవజనులు ఆత్మీయుల్ని ఆహ్వానించాం. చాలా ప్రాంతాల నుండి దైవ సేవకులు వచ్చారు, బాధ్యత కలిగిన దేవుని బిడ్డలు వచ్చారు. తర్వాత అక్కడ ఆ గృహంలో కొంతకాలము పరిచర్య చేసాం. అయితే వారు ఏమంటున్నారంటే, మరి ఆ ఇల్లు మాకు నిరుపయోగంగా ఉంటుంది, మీరు ఇల్లు కొనేసుకోండి, లేకపోతే ఖాళీ చేసి వెళ్ళండి, ఎందుకంటే మీరు అక్కడే ఉంటే ఎవరైనా కొనుక్కున్న వాళ్ళు రారు, మాకు అర్జెంటుగా అమౌంట్ అవసరం అంటే ఎంత అని చెప్తే 50 లక్షలు అంటున్నారండి. మా దగ్గర అసలు యథార్థంగా అమౌంట్ అంతగా లేవు. వారు తర్వాత మా సుందరపాలు బర్త్డే కార్యక్రమం ఒకరోజు జరుగుతూ ఉంటే వెంటనే మేము ఆ సంతోషంలో సాల్మన్ రాజు గారు, మేమందరము, మా యొక్క షిమియన్ గారు కుటుంబం కొంతమంది బిడ్డలు కలిసి ఆ యొక్క సంతోషంలో ఉంటే వెంటనే ఫోన్ వచ్చింది, ఈ ఇల్లు ఇమీడియట్గా అమ్మేసాము, మీరు 2-3 రోజుల్లో ఖాళీ చేసేయాలన్నారు. వెంటనే సాల్మన్ రాజు గారు మరి షిమియన్ గారు వీరందరూ కూడా విని చాలా బాధపడి మరి ఆ ఇల్లు ఖాళీ చేస్తే మరి ఎక్కడికి వెళ్తాక అవకాశం ఉండదు కాబట్టి మా సొంత ఊరు వెళ్ళిపోయి ఎక్కడో సాట ఈ 2 ఏళ్ళలో ఎక్కడో సాట పరిచర్య చేస్తామంటే వాళ్ళు ఒప్పుకోలేదు. సాల్మన్ రాజు గారు మా ఇంటికాడ ఉండమంటాం, షిమ్మిన్ గారు మా ఇంటికాడ ఉండమంటాం, మా ఇంటికాడ పరిచర్య చేయమంటాం. అలాగా వారు అది ముందుకు వచ్చినప్పుడు విశ్వాసులు అయితే ఎంతోమంది లేరండి, వీళ్ళు మాకు బాగా అండగా నిలబడ్డారు. తర్వాత సాల్మన్ రాజు గారు అది మా ఇంటికాడే ఉండాలని పంతం బట్టి అంతకుముందు రోజునే ఒక ఆయన ఈ పోర్షన్ ఖాళీ చేశారండి, దేవుడి కృప వల్ల. ఇమీడియట్గా ఇక్కడికి వచ్చేయడు, తర్వాత ఈ ఇంట్లోనే పరిచయం చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా వీరందరూ ఎరుగుదురు, చాలా మరి అన్య ప్రాంతమైనా సరే ఈ ప్రాంతం వారు అందరూ కూడా మాకు ఎంతో సహకరించారు, మమ్మల్ని ప్రేమించారు. కొంతమంది కొత్తగా కూడా కొంతమంది ఆత్మలు వస్తున్నారు, పరిచర్య జరుగుతూ ఉంది. మరి అపోస్తల ప్రార్థనా సహవాసం దైవ సేవకులు మీటింగులు పెట్టడానికి కూడా దేవుడు అనుమతిస్తున్నాడు. ఈ విధంగా జరుగుతూ ఉన్నప్పుడు మరి మాకు సొంతగా ఇల్లు లేదనే ఉద్దేశంతో మరి సాల్మన్ రాజు గారు, విజయశ్రీ గారు వారికి కొంత స్థలం 6 సెంట్లు భూమి ఉంటే అది మాకు అమ్మారు. మరి అక్కడ కొత్తగా మరి ఇల్లు కట్టుకోవడానికి మరి మేము బేస్మెంట్ వరకు కూడా కట్టబడుతూ ఉందండి. మరి అక్కడ త్వరితగతంగా ఆ గృహ నిర్మాణం జరగబడటానికి అక్కడ మరి మేము నివసించి మరి దేవుడు అనుమతించిన ప్రదేశాల్లో ఇంకా పరిచర్య జరిగించడానికి ఈ ప్రార్థన అవసరతలు కోరుతున్నాం. మరి ఆ కమ్ములమైన సమయంలో మరి డేవిడ్ రాజానికి జస్ట్ మధ్యాహ్నం సమయం
3 గంటల ప్రాంతంలో ఫోన్ చేశాను. ఎందుకంటే ఈరోజు అన్నను మరి జంగారెడ్డిగూడలో ఐజాక్ అన్నగారు ఆల్రెడీ అన్నగారిని రాజా క్రిస్టియన్ గారిని ముందే ఆహ్వానించారు. నేను ఆ పాంప్లెట్ చూసిన తర్వాత అప్పుడు నేను జోషప్ అన్న గారిని అడిగితే వారు వస్తామన్నారు. అయితే ఆ సంఘం ఆయన వచ్చే ముందు ఒక బాబు మరి ప్రభు పిలుచుకున్నారు. ఆ కార్యక్రమం చేయాలనే ఉద్దేశం తాగిపోయినప్పుడు మరి అన్నగారికి వెంటనే ఫోన్ చేసినప్పుడు వారు ఎంతో, మేము ఎప్పుడు ఫోన్ చేసినా రమ్మన్న కానీ ఎంతో ప్రేమతో మరి అన్న రావడం కూడా చాలా సంతోషం. మరి ఈ విధంగా ఈ కార్యక్రమం జరగబడటానికి కంటికి కనిపించిన రీతిలో కనిపించని రీతిలో మరి మాకు తెలిసిన రీతిలో తెలియని రీతిలో ఎవరు ఏ విధంగా ప్రార్థన చేశారో, సహకరిస్తున్నారో, ప్రయాసపడుతున్నారో వారిని బట్టి ప్రభుని మరి స్తుతిస్తున్నాం. మరి దేవుని యొక్క రాకడ లోపల లేదంటే నన్ను తీసుకునే లోపల మరి ఎక్కువగా దేవునికి ప్రీతికరంగా జీవించి మరి మా కుటుంబ సభ్యులందరూ కూడాను దేవునికి ఇష్టలుగా జీవించి దేవుడు అప్పగించిన ప్రతి పని నమ్మకంగా నిర్వర్తించినట్లు కూడా ఈ ప్రార్థనలు కోరుతున్నాం. మరి మమ్మల్ని ప్రేమించి ఈ స్థలానికి వచ్చినటువంటి ప్రియ బిడ్డలందరూ కూడా వందనాలు. మరి ఈ గ్రామంలో కూడాను చాలామంది సహోదరులు సహోదరులు మా సియోనికి రాకపోయినా కానీ మేమంటే అపరిమితమైనటువంటి ప్రేమ అండి. వారు ఎవరిని పిలిచినా ఎప్పుడు చక్కగా ప్రేమతో మాట్లాడతారు, మమ్మల్ని చేర్చుకుంటున్నారు, మాకెంతో సహకరిస్తున్నారు. వారందరం బట్టి కూడా మరోసారి దేవుని స్తుతిస్తున్నాం. మరి ఈ విధంగా ఈ కార్యక్రమం జరగబడటానికి సహకరించిన ప్రియ బిడ్డలందరికీ మరోసారి వందనాలండి. మరి ఈ సమయంలో మరి కూడిక అయిపోయిన వెంటనే దైవ సేవకులు ఈ లోపల మరి భోజనాలు ఏర్పాటు చేయండి. మిగిలిన వారందరూ కూడా ఇక్కడ వెంటనే బఫే సిస్టమ్ ద్వారా భోజన ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఎవరూ కూడా భోజనం చేయకుండా వెళ్ళొద్దండి. తృప్తి తీరా భోజనం చేయండి. ఇంకా చుట్టుపక్కల వాళ్ళు కొంతమంది అన్యులు కాబట్టి వారు మందిరానికి రాకపోయినా, ఇప్పుడు ఈ స్థలానికి ప్రార్థనలు ఏకీవించకపోయినా కానీ భోజన సహవాసంలో కూడా పాల్పొని పొందాల్సిందిగా ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాం. అందరికీ ప్రైజ్ లేడండి. ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో మనం కూడికను ముగించుకుందాం. మోకరించగలిగిన వారు మోకరించండి, మిగిలిన వారందరూ ప్రార్థనలు ఏకీభవించండి. లక్వరంలో దేవుని సేవ చేస్తున్న సతీష్ కుమార్ అన్న వచ్చి ప్రార్థన చేస్తారు. బెనిడిక్షన్ డేవిడ్ రోజు అందిస్తారు. ప్రార్థన చేసుకుంటాము. మా ప్రియమైన పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభుల వారి మహోన్నతమైన నామములో మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ నీ పాదం చెందుకొస్తున్నాము తండ్రి. మీ దాసులు మాథ్యూ అన్నను ప్రేమించి ప్రభువా మీరు రక్షించుకుని ప్రత్యేకపరిచి నీ ఘనమైన పరిచర్యలో ప్రభువా దేవదూతలకు లేని దివ్యమైన గొప్ప భాగ్యం నీ ఘనమైన పరిచర్యలో పాలి భాగస్తులుగా చేసి ప్రభా మీ అనాదికాల సంకల్పం ఏర్పాటును బట్టి ప్రభా యొక్క ద్వారకా తిరుమల ప్రాంతానికి మీరు నడిపించినందుకు వందనాలు ప్రభా. ముందుగా హోరేబునిచ్చారు, తర్వాత మరి ద్వారకా తిరుమల ప్రాంతాన్ని తీసుకొచ్చి సియోనులో ప్రభా మరి ఇక్కడ పరిచర్య చేయటానికి 5 సంవత్సరాలు మీ కృపను విస్తరింపచేసి సహాయపడుతున్నందుకు వందనాలు. నీ కరుణాస్తం తోడుగుంచినందుకు వందనాలు. అనేక ప్రతికూల పరిస్థితుల్లో నీవు తోడుగా ఉండి బలపరుస్తూ ఆదరిస్తూ తృప్తిపరుస్తూ సేద తీరుస్తూ నడిపిస్తున్న విధానం అంతను బట్టి హృదయమారా స్తుతిస్తూ ఆరాధిస్తుంటున్నాం తండ్రి. ఈ 6వ వార్షికోత్సవ కూడికలో నన్ను మమ్మల్ని పాలి భాగస్తులుగా చేస్తూ వచ్చినారు ప్రభా. చక్కని వాతావరణం ఇచ్చారు, పాటలో మహిమ తెచ్చుకున్నారు, మీ దాసులు నిలబెట్టారు ప్రభా. తణుకు నుండి మీ దాసులు దేవుడు రాజు అనే గారిని క్షేమంగా నడిపించినారు తండ్రి. వారి ద్వారా మీరు మాకు అనుగ్రహించిన మా గమనంలో తీసుకొచ్చిన ప్రతి లేఖన భాగాలను బట్టి హృదయమారా స్తుతిస్తూ ఆరాధిస్తుంటున్నాం ప్రభా. దేశమా యెహోవా మాట వినుము అని చెప్పి వినకపోతే నెబుకద్నెజరు ఎలా ఉన్నాడు ప్రభా, బెల్షాజర్ ఎలా ఉన్నాడు, ఏమైనాడు ప్రభా, మరి మాకు తెలియచేస్తూ సూటిగా తేటగా మాతో మాట్లాడుతూ వచ్చినారు
ప్రభా మందిరం అంటే ఏంటో ప్రభా మాతో మాట్లాడుతూ వచ్చినారు తండ్రి. మందిరములో పరిశుద్ధత ఉండాలని ప్రభా, ఆరాధన ఉండాలని ప్రభా, కృతజ్ఞతార్పణలు ఉండాలని, ప్రార్థన ఉండాలని ప్రభా, మందిరం మహిమ తెచ్చేదిగా, నీకు మహిమ తెచ్చేదిగా ఉండాలని, మహిమ ఉండాలని మాతో మీరు సూటిగా తేటగా మాట్లాడుతూ వచ్చినందుకు వందనాలు ప్రభా. ఇంతవరకు మీ కరుణాస్తం తోడుగొంచి సహాయపడినందులకై హృదయమారా స్తుతిస్తుంటున్నాం. వచ్చిన వారందరిని బట్టి వందనాలు ప్రభా. ఈ పరిచర్ని ఇంకా ఆశీర్వాదకరంగా చేయమని, మీరే తోడుగా ఉండి కృప చూపించమని మీ కృపగల హస్తాలకి నన్ను మమ్మల్ని అప్పగించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక సహవాసము నిత్యము ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరితోనూ, చేరిన వారందరితోనూ, ముఖ్యముగా సియోను వాసులతోనూ ఉండి ఆయన నామము ఘనపరచబడేదాని కొరకై, నిజమైన పరిశుద్ధమైన ఆలయముగా వారు ఉండి ఎదిగేదాని కొరకై సహాయపడునుగాక. ఆమేన్. ఆమేన్. నిండియున్నవి నీలో దైవోద్దేశములెన్నెన్నో నిండియున్నవి ఘనకార్యములెన్నో గొప్పగా జరిగెను నీలో, ఘనకార్యములెన్నో గొప్పగా జరిగెను నీలో. స్వర్ణాలంకార సియోను విభవమును పగలేమో సియోను పురమా, సర్వోన్నతుని శృంగారపురమా, సియోను పురమా. సంపుగ పాడుడి సంతసముగ సియోను పాటలను సొంపుగ పాడుడి, యేసునకే మహిమా పాసురముగా చెల్లించి, యేసునకే మహిమా పాసురముగా చెల్లించి, స్వర్ణాలంకార సియోను హల్లెలూయా, యేసు ప్రభునకే సియోను పురమా, సర్వోన్నతుని శృంగారపురమా, సియోను పురమా. శాశ్వతముగ దైవా సంకల్పమైతివి, శాశ్వతముగ దైవా సంకల్పమైతివి, స్వర్ణాలంకార సియోను సతతము నీవే అనుభవ భాగ్యము, సియోను పురమా, సర్వోన్నతుని శృంగారపురమా, సియోను పురమా. ప్రైజ్ ది లార్డ్.